अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సత్సంగానికి మనము మనసు మర్మము స్వామి పుస్తకం చెప్పుకుంటున్నాము. 7వ రోజులోకి వచ్చాము. సో నేను స్క్రీన్ షేర్ చేసి మొదలు పెట్టేస్తాను. నిన్న మనము చెప్పుకున్నది చాప్టర్ 6. దాని రివ్యూ చూసుకుందామండి ఒకసారి. Everyone is unique and has a role in this creation. How can wrong efforts yield right results? Dhammo rakshati rakshitah. Temporary mukti is possible for all, but aim for shashvata mukti. And Swami has given many examples of temporary mukti. And to obtain valuable mukti, develop and offer the valuable sadgunas to the Lord. Greece, Princess of Greece story నుంచి మనం తెలుసుకున్నది. సో దీస్ వర్ సమ్ ఐడియాస్ జస్ట్ టు కనెక్ట్ బ్యాక్ ఆన్ వాట్ వి డిడ్ ఎస్టర్డే. ఈరోజు స్వామి మొదలుపెట్టే పద్యం ఏంటంటే అండి, కొలదిగా పుట్టును తొలుత చెదలు టర్మైట్స్. కొలదిగా పుట్టును తొలుత చెదలు కొరికి తినివేయు త్వరలోనే కొయ్యనంత. ఆ వుడ్ని కంప్లీట్ గా మెల్లిగా తినేస్తాయి, లోపల డొల్ల చేసేస్తాయి. దుష్ట గుణములు సూక్ష్మమై తోచు మొదల. ఈవిల్ క్వాలిటీస్ మెల్లిమెల్లిగా చాలా స్లోగా డెవలప్ అవుతాయి, టర్మైట్స్ లాగా అని చెప్తున్నారు స్వామి. అండ్ దెన్ వాటిని అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అవి ఎంత డిస్ట్రక్షన్ తీసుకొస్తాయి. పిదప నాశనము చేయను ఏ పెద్దనైనా, వాట్ ఎవర్ మైట్ బి యువర్ స్టేచర్. గ్రాడ్యువల్ గా కనుక ఈవిల్ క్వాలిటీస్ అండ్ నెగటివ్ క్వాలిటీస్ ని లోపలికి చేర్చుకుంటే అదే విధంగా లోపలంతా డొల్ అయిపోతుంది. And then the destruction comes about without we knowing clearly. అని చాప కింద నీరు అని ఇంకొక సామెత ఉందండి. మెల్లిగా చాప కిందకి నీరు వెళ్ళినప్పుడు అది మనకి ఎప్పుడు తడి అవుతుందో కూడా తెలియదు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ వి యాక్చువల్లీ గెట్ అప్ వి వెట్. సో అది అదే విధంగా ఇటువంటి సామెతలన్నీ వచ్చాయి. దట్ సంథింగ్ దట్ కమ్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్ బట్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ చెప్పడానికి. స్వామి స్టార్ట్స్ ఆఫ్ దిస్ ఇవాళ సెషన్ విత్ సేయింగ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్, మనోబలంకి 2 ఆధారాలు ఉన్నాయని చెప్తారండి. ఒకటి, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ దెన్ యూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. మెంటల్ స్ట్రెంగ్త్ కి బేసిస్ ఏమిటి అంటే, స్ట్రాంగ్ మైండ్ అంటే ఏ మైండ్ దట్ కెన్ ఫేస్ అప్ సిచ్యువేషన్స్, ఏ మైండ్ దట్ కెన్ విత్స్టాండ్ టెంప్టేషన్. దట్స్ వాట్ స్వామి ఈస్ సేయింగ్. దట్స్ ఎ స్ట్రాంగ్ మైండ్. అండ్ దెన్ హౌ వి గెట్స్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ బాడీ అండి? బై రెగ్యులర్ ఎక్సర్సైజ్, by probably going to the gym or taking up weights, doing some aerobic activity, doing some resistance training. Em chesina kuda it is all working against the body. So body's strength is increasing when you work against the body, and the mind's strength is increasing when we readily take up situations that are against the mind. అంటే మైండ్ కి ఏది యాక్చువల్లీ ఇష్టం లేదో అటువంటివి టేకప్ చేయడం వల్ల వితౌట్ ఎనీ resistance, and automatically we start finding that mind gets strengthened. That's so interesting అండి. మనకి మెంటల్, ఇంటెలెక్చువల్ మజిల్స్, ఇమోషనల్ మజిల్స్ అండ్ దెన్ ఫిజికల్ మజిల్స్ ఇట్లా ఉన్నాయండి డిఫరెంట్. సో వెన్ ఇమోషనల్ సిచ్యువేషన్స్ అండ్ దెన్ ఇంటెలెక్చువల్ సిచ్యువేషన్స్ ఆర్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ, ఆర్ ఫేస్డ్ అండ్ కన్ఫ్రంటెడ్, అవర్ స్పిరిచువల్ మజిల్స్ డెవలప్. Purity of mind.
ప్యూరిటీ ఆఫ్ మైండ్, స్వామి దాని గురించి చాలా చిత్తశుద్ధి గురించి మొన్నంతా చెప్పారు. సో మళ్ళీ మనం చెప్పుకోగలి ఈ రెండు కూడా ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు స్వామి. ఇంకోటి, హీ స్పోక్ అబౌట్ 2 స్టేట్స్ ఆఫ్ మైండ్ ఇన్ ఎ మ్యాన్ అండి. 2 స్టేట్స్ ఆఫ్ మైండ్ అంటే మనకి రెండు డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నవని అర్థం చేసుకోకూడదు. దే ఆర్ ద 2 ఫేసెస్ ఆఫ్ మైండ్ విచ్ ఆర్ ఆఫెన్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. ఒకదానికి అగేన్స్ట్ గా ఒకటి హితము, ఒకటి అహితము. అంటే ఇదే మైండ్ నీకు ఇది మంచిది అని చెప్తుంది, ఇదే మైండ్ నీకు మంచిది కానిది ఏ విధంగా మంచిదో అట్లా కూడా చెప్తుంది. సో ఇట్ కెన్ ప్లే. మొదట్లోనే గుర్తుంటుంది, ఫస్ట్ డే స్వామి మనకి ఒక పాయింట్ చెప్పారు, మనస్సు ద్విపాత్రాభినయం చేస్తుంది అని. సెకండ్ డే అనుకుంటా ద్విపాత్రాభినయం అంటే టూ ఫేసెస్ పెడుతుంది, 2 ఫేస్డ్ అనమాట మనసు. ఇప్పుడు ద్విపాత్రాభినయం చేసినప్పుడు మనకి ఏది, అందుకని మన అందరికీ కన్వీనియంట్ లాజిక్ అంటారండి. దట్స్ వాట్ యాక్చువల్లీ వీ షో మెనీ టైమ్స్, వేర్ in situations where I want something very badly, I will give a logic and then explanation that will suit my wanting it, that I should get it. And suppose I don't like it, I can give, in the same vein, I can give a logic that is totally against it. So for both mind is capable. అందుకని హితము అహితము అనేవి 2 states of mind. It keeps shuttling between those 2 states of mind. Swami చెప్పారు. Now the Swami explains about the flow of life అండి. So he says, a river flows in hills, jumps down into valley, gains momentum due to downs of terrain, and flows swiftly, changing course now and then. సో ఏమవుతుందండి, మనం ఊహించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు మనం గంగా లాంటివి తీసుకుంటే అవి ఎక్కడో కొండలపైన, గంగోత్రి, మీలో చాలా మంది వెళ్ళుంటారు. నేను వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మన కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత, అంత పైకి వెళ్ళిన తర్వాత కొండ పైన, అక్కడ కూడా దానిపైన కూడా ఇంకా కొండలపై నుంచి పడుతుంది ఒక మందాకిని, తెల్లగా ఒక పాలు పడుతున్నట్టే అనిపించింది అక్కడ చూస్తుంటే. మందాకిని అన్నారు దాన్ని, గంగ బేసికలీ. అంటే గంగోత్రి ఎక్కడ ఉందో అండి, ఆ గంగోత్రి నుంచి పుట్టి వస్తున్న గంగ ఆ గ్లేషియర్ దగ్గర ఎంత ప్యూర్ అది. అండ్ దెన్ అది ఇట్ స్టార్ట్స్ కవరింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్. టెరైన్ ఎట్లా ఉంటుందండి, ప్లెయిన్ గా రోడ్ లాగా ఉండదు కదండి, అక్కడ దానికి వేసి పెట్టినట్టు పెద్ద పెద్ద కొన్నాళ్ళు మైల్స్ అండ్ మైల్స్ ప్లెయిన్స్ లో వెళ్తుంది. తర్వాత ఏ కొండపైకి వెళ్తుంది, కొండపై నుంచి పెద్ద వాటర్ ఫాల్ లాగా కింద పడుతుంది. తర్వాత కొంత స్లోప్ లో వెళ్ళేప్పుడు ఒక విధమైన వేగంతో వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం పైకి వెళ్తున్నప్పుడు ఒక విధంగా వెళ్తుంది. అది ఈ విధంగా ఇట్ టేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది. మధ్యలో అడ్డు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కొండలు, మౌంటైన్స్ లాంటివి దాని చుట్టూరా తిరిగి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ఇట్ గోస్ ఇన్ వెరీ వెరీ డిఫరెంట్ వేస్ అక్రాస్ అంటిల్ ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్, విచ్ ఈస్ ద ఓషన్. సో దిస్ ఇస్ ద చార్ట్ ఆఫ్ ఎనీ రివర్ కదండి, మనకు తెలిసిందే అది. అండ్ స్వామి సేస్ నౌ ద లైఫ్ ఈజ్ లైక్ దాట్. ఏంటంటే స్వామి సేస్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఫ్లోయింగ్ లైక్ దాట్. అది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి వెళ్తుంది. ఎలా స్విఫ్ట్లీ అండ్ టర్బులెంట్లీ అంటున్నారండి. ఒకటి ఏంటంటే తొందరగా వెళ్తుంది. చూడండి ఎట్లా డే అండ్ నైట్ ఎట్లా వచ్చేస్తాయో మనకి తెలియదు. పొద్దున్న లేచామనుకుంటే నైట్ వచ్చేస్తుంది, నైట్ అనుకుంటే డే వచ్చేస్తుంది. ఇట్లా ఒక డే అండ్ నైట్ పాస్ అయిపోగానే ఒక 24 hours మన లైఫ్ నుంచి తగ్గిపోతుంది. Now, this is what actually it is. We are all inching gradually towards what we can call the destination, which is like, just as river joins the ocean, we also join up the cosmic ocean, చైతన్యం. కాబట్టి అది వెళ్లే ముందర మనకి ఏమిటి, కానీ ఈ డ్రామా, లైఫ్ లో డ్రామా అనేది చాలా క్విక్ గా వెళ్ళిపోతుందండి. స్విఫ్ట్లీ అంటే అర్థం ఏంటంటే అది ఒక రివర్ లాగా అట్లా పారుతూ వెళ్తున్నట్లేదే అని మనం అనుకోవచ్చండి. కాకపోతే మనం ఎక్కడైనా ఆపగలుగుతున్నామా టైం? we all have been given definite number of births and breaths and then definite number of days, perhaps your days are numbered అంటారు ఎవరికన్నా కూడా దగ్గర పడుతుంటే. కాబట్టి we are quickly walking towards that. But turbulently, now this is something interesting. Nobody's life actually is free of ups and downs. Several ups and downs. ఎవరినన్నా వెళ్ళి అడుగుదాం. Let's just talk to anybody. Tap on their shoulder and ask, did you have any ups and downs in life? They are going to explain. చిన్నవాళ్ళు కావచ్చు, యంగ్ పీపుల్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, they are going to tell something. కొంతమంది లైఫ్ చాలా స్మూత్ గా వెళ్తున్నట్టు ఉంటుంది ఒక స్టేజ్ వరకు, మిడిల్ ఏజ్ వరకు కూడా అట్లాగే ఉండొచ్చు. బట్ దెన్ దే స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ రియాలిటీ ఆఫ్టర్ దట్ దే కుడ్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ ఏదో ఒక టైంలోనో లేకపోతే లాంగర్ టైంకో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మస్ట్. ఇన్ఫాక్ట్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టే మానవ జన్మ తీసుకుని వస్తున్నాం అండి.
లేకపోతే మానవ జన్మ తీసుకుని రావాల్సిన అంటే అవసరం లేదు. It's a very strange thing that we expect Manav Janma to be very plain and then very always like a very pleasant thing. We wouldn't be coming here to take Manav Janma and to learn something if it were so simple. The law of karma is acting, and the law of karma always gets to us something from the past which we have to, which is coming for a learning. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఒక యూనివర్సిటీలో నేను జాయిన్ అయ్యి ఆ యూనివర్సిటీలో మాత్రం నాకు చాలా కంఫర్టబుల్గా ఉండాలి, నాకు ఎక్కువ తలనొప్పి రాకూడదు ఈ లెక్చర్స్ అని చెప్తుంటే, నాకు ఎక్కువ రుద్దకూడదు, లోడ్ ఎక్కువ ఉండకూడదు, నాకు అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా వదిలేసేయాలి, ఈ విధంగా ఆంక్షలు పెట్టాడు అనుకోండి స్టూడెంట్, ఇంకా యూనివర్సిటీకి ఎందుకు రావడము, యూనివర్సిటీకి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండొచ్చు చక్కగా. బట్ why are you coming to a university? You want to come to the prestigious university to get qualification degree and so on. Therefore, it is a very strange thing that we come to the university, which is this universe. Samanar universe is the university. We come to this universe. However, after having come here, we stop. We shy away from difficulties and then the learning methods. And learning methods are always going to be tough. 45 నిమిషాలు ఒక గంట క్లాస్లో కూర్చోవాలండి, జాగ్రత్తగా వినాలండి, ఆ ఎక్సర్సైజులు చేయాలి, అదే ఫిజికల్ ఎక్సర్సైజులు చేయాలి, ఎగ్జామినేషన్స్ చదువుకోవాలి, మెమరీ పెట్టుకోవాలి. ఇవి మామూలు యూనివర్సిటీలో అయితే. కానీ రియల్ లైఫ్ లో అంతా ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికల్. అండ్ దెన్ లైక్ సంబడి సెడ్, ఇన్ ఏ యూనివర్సిటీ యూ స్టడీ ఫస్ట్ అండ్ దెన్ యూ ఆర్ గివెన్ ఎన్ ఎగ్జామినేషన్ టు పాస్. ఇన్ రియల్ లైఫ్ యూ ఫస్ట్ ఫేస్ ద ఎగ్జామినేషన్ అండ్ దెన్ యూ లెర్న్ ఫ్రమ్ దట్. సో ఫస్ట్ లెర్నింగ్ తర్వాత ఎగ్జామ్ కాదండి, దట్స్ ఎ వెరీ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ దెన్ స్వామిస్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది యూనివర్సిటీ అంటే, ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత లెర్నింగ్. ఎందుకంటే ఎగ్జామ్ లో మనం ఎంతవరకు సక్సెస్ఫుల్ కాగలమా అన్న దాని నుంచి లెర్నింగ్. అయితే అట్లాని కూడా కాదండి, there are a lot of wonderful people who learn from others' experiences also, who learn when somebody wise is telling them. Like Swami told us so many things. అది చూసి వాళ్ళ లైఫ్ లో అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్వామి చెప్పింది గుర్తు చేసుకుని చేసే వాళ్ళు ఉంటారు, తక్కువ మంది అనుకోండి, అలాంటి వాళ్ళని వైస్ పీపుల్ అంటారు. అంటే వేరే వాళ్ళ లెర్నింగ్ చేసేవాళ్ళు. మనకి వచ్చినప్పుడు మాత్రము మనకి ఒకలాగా ఉంటుంది రియాలిటీ, వింటున్నప్పుడు ఒకలాగా ఉంటుంది రియాలిటీ. ఈ రెండు చూడండి, ఈత కొట్టడం గురించి 450 పేజీల పుస్తకం చదివినంత మాత్రమే ఈత వస్తుందే. ఆ చదవడం ఒక ఎత్తు, అక్కడ ఫిజిక్స్ లో ఉన్న డైనమిక్స్, ఏరోడైనమిక్స్ ఎన్నన్నా మాట్లాడచ్చు, 500 పేజీల పుస్తకం కంఠస్థం చేయొచ్చు, ఏం లాభము? స్వామి అంటారు, ఒక ఈ వాతావరణం చెప్పే ఆల్మెనాక్, ఈ క్యాలెండర్ పంచాంగాన్ని తీసుకుని దాన్ని కనుక పిప్పి చేసి దాన్ని ఇట్లా కనుక నలిపేసి అందులోంచి ఒక చుక్కన్న నీర కారుతుంది. ఆ పంచాంగం మాత్రము ఈ సంవత్సరంలో ఇక్కడ 50 కుంచెల వర్షం పడుతుంది అనేదో చెప్తుందండి. చెప్పినంత మాత్రాన, పంచాంగాన్ని పిప్పి చేసినంత మాత్రాన ఏమన్నా ఒకటి బొట్టన్న కారుతుంది అంటారు. కాబట్టి అది ఏదో ఇండికేట్ చేస్తుంది తప్ప ఆ పుస్తకము అది ప్రాక్టికల్ కాదు. అలాగే మనం నేర్చుకునే చదువులన్నీ కూడా ఏదో ఇండికేట్ చేసే తప్ప ప్రాక్టికల్ కాదు. కాబట్టి లైఫ్ లో మాత్రం ప్రాక్టికలీ మోర్ ఇంపార్టెంట్ అంటారండి. యూ షుడ్ బి లైక్ ఎ డ్రిల్ మాస్టర్ అంటారు స్వామి. డ్రిల్ మాస్టర్కి ఒకటే విధానం ఉంది, ఆయనకి ఇట్లా చేతులు పైకి కిందకి పెట్టి డ్రిల్ నేర్పిస్తాడు ఆయన. ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ వాళ్ళకి థియరీ చెప్పడము, కాన్సెప్ట్స్ చెప్పడం ఉండదండి. కాబట్టి అట్లానే ఇది థియరీ కాన్సెప్ట్స్ తప్పని కాదండి, కొన్ని ఆ విధంగానే నేర్చుకోవాలి. కొన్ని ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, అది మనకి ప్రాక్టీస్ లో తర్వాత దానికి రిలేట్ చేసుకోవాలి, అప్పుడు మనకు అండర్స్టాండింగ్ బెటర్ అవుతుంది. కాబట్టి ఒక్క కాన్సెప్ట్ చెప్పి దాంట్లోనే ఎగ్జామ్స్ పెట్టేసి క్లోజ్ చేసేసే విధానాలు మాత్రం చాలా తప్పు విధానాలు మనకి తెలుస్తుంది. అండ్ నన్ కెన్ ఎస్కేప్ ద స్విఫ్ట్ కరెంట్ అప్స్ అండ్ డౌన్స్. ఎవరన్నా ఎస్కేప్ చేశారండి? ఎవరన్నా? कोई लाख करे चतुराई करमुका लेक मिठे न रबाई. పాండవులండి, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి శ్రీకృష్ణుడికి ఎంత దగ్గర వాళ్ళు పడని బాధలు ఏమన్నా ఉంటాయా? రాముడు మానవుడిలాగా తీసుకుంటే ఆయన ఎటువంటి బాధలు పడ్డాడు, ఎటువంటి కష్టాలు పడ్డాడు. సో కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ క్లియర్ థింగ్, ద అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే ఒక రామాయణం, ఒక మహాభారతం మనం చదివినప్పుడు అది అప్రిషియేట్ చేయడం, ఒక సినిమా చూసినప్పుడు వేరు. వి ఆల్ గాట్ యూస్ టు ఏ విట్నెస్, అంటే ఒక విధమైన ఆడియన్స్ మెంటాలిటీ ఆఫ్ సిట్టింగ్ అండ్ దెన్ వాచింగ్ సంథింగ్ ఆన్ స్క్రీన్ and then appreciating and then thinking that okay that is difficulty, okay this is sorrow, okay this is happiness, thinking like that is fine to a certain extent. But then when it comes in our life, we are a bundle of emotions in this sorrow. We break down physically, we can't take it. So it's very very important that ups and downs వచ్చినప్పుడు ఏం చేయాలని స్వామి చెప్తున్నారంటే, స్వామి అన్నారండి, బిగినింగ్ లోనో మిడిల్ ఏజ్ లోనో లేకపోతే చివరో ఎప్పుడో వస్తుంది. కాబట్టి ఎవరైతే తప్పకుండా ఫస్ట్ వస్తుందని రియలైజ్ చేస్తారో ఇది రావాల్సిందే అని, సో లెట్స్ నాట్ రన్ ఆఫ్టర్ అస్ట్రాలజర్స్ టు యాక్చువల్లీ
try to appease the planets, etc., to see that nothing ever reaches us, no difficulty ever reaches us, no trouble ever reaches us, always it is very good going. No, is this possible? Is this practicality? Are we finding it in anybody's life? No, we can't find it in anybody's life. Everybody went through these things. Then how come I am expecting to be completely insulated from this? Is there any insurance that can insulate from me? And how will I ever get my learning if I get insulated? Is the whole point. Right? So stream of life gurinchi itla oka philosophical discourse ichi Swami manaki he gave us a point that first understand it is going to come, and then just knowing that it is going to come anyway is going to make it easy for you to handle it. If you know that it's going, if you are always trying to be in fear that it should not come, you are going to be more afraid when it comes. But if you know the reality it is going to come, you will be ready to face it, is what Swami says. తర్వాత స్వామి స్పిరిచువల్ ప్రయారిటైజేషన్ గురించి చెప్పారండి. స్వామి అన్నారు, మ్యాన్ ఈస్ ప్రాంప్టెడ్ బై సెవరల్ డిజైర్స్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ వితౌట్ కాన్స్టెంట్లీ, అవుట్ సైడ్ కాన్స్టెంట్లీ. అది మనకు తెలిసిందే కదండి, ఇది మనకి కొత్త ఏం కాదు. తర్వాత హవెవర్ మైండ్ కెనాట్ అకామిడేట్ ఆల్ సంకల్పాస్. ఇది ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే మైండ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం దాంట్లో కొన్ని సంకల్పాలు, మరీ ఎక్కువ సంకల్పాలు, ఎందుకంటే అండి లోపల నుంచి ఎన్నో ఆలోచనలు, డిజైర్స్, బయట నుంచి వచ్చే డిజైర్స్, ఇన్ని డిజైర్స్ తట్టుకోగలదా? దానికి ఎప్పుడన్నా ఒక చిన్న, మనకి కంప్యూటర్ ఇంజనీర్స్ కి తెలుస్తుంది, క్యాషియే మెమరీ అంటారు. ఆ మెమరీలో అంటే ఒక చిన్న బబుల్ మెమరీ లాగా ఉంటుంది. ఆ మెమరీలో కొంతే అకామిడేట్ చేయగలదు, ఏ టైంకి అప్పుడు ప్రాసెసింగ్ కి కావాల్సింది మాత్రమే అకామిడేట్ చేయగలదు. అలాగే మైండ్ కూడా ఒక టైంలో కొంతవరకు అకామిడేట్ చేయగలదు, అన్ని చేయలేదు కదండి, అన్ని ఒకటిసారి పెట్టుకోలేదు కదండి. కాబట్టి అన్ని సంకల్పాలు అకామిడేట్ చేయలేదు. కాబట్టి ఎటువంటి సంకల్పాలు ఇంపార్టెంటో, ఎటువంటి బెనిఫిషియల్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ కి అటువంటి ఉంచుకోండి. ఇది స్పిరిచువల్ ప్రయారిటైజేషన్ అంటాను నేను. ప్రయారిటైజేషన్ అంటే ఏంటండి? ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అని తెలియడం, అంతే కదండి. ఇప్పుడు మనకి మూడు విషయాలు ఒకటేసారి చెయ్యాలి అన్నారు. 3 చేయగలరా? అన్ని చేతులు ఉన్నాయా? 3 చేయడానికి పాసిబుల్ ఏనా? అసలు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? 3 ఒకటేసారి చేయాలన్నప్పుడు అందులో మళ్ళీ మీరు సరే ఇందులో ఫస్ట్ ఏది అంటారు కదా, ఏ బేసిస్ పైన మీరు డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్? దట్ బేసిస్ ఇస్ కాల్డ్ ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిషియల్ నేచర్ ఆఫ్ ద థింగ్. ఇది నాకు ఎంత ఉపయోగం ఉంటుంది, ఏది చేస్తే నాకు ఇమీడియట్లీ ఫస్ట్ ఉపయోగం, కాకపోతే ఏది ఫస్ట్ చేస్తే ఆ రెండోది దాని పాసిబిలిటీ ఉంటుంది, ఇంకో ప్రయారిటీ అని. ఈ విధంగా అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది టైం మేనేజ్మెంట్. ప్రయారిటైజేషన్ అంటేనే టైం మేనేజ్మెంట్. స్పిరిచువాలిటీలో కావాల్సింది కూడా స్పిరిచువల్ ప్రయారిటైజేషన్, ఎందుకంటే ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయండి. తర్వాత ఏమంటున్నారంటే అండి, ఈ బెనిఫిషియల్ ఇంపార్టెంట్ అన్నది ఉంచుకుని డిస్కార్డ్ అదర్స్ ఆఫ్టర్ ప్రాపర్ ఎంక్వైరీ. జాగ్రత్తగా చెప్తున్నారండి స్వామి ఇక్కడ. when he says discard others, just అలా అన్ని వదిలేసేయద్దు, ప్రాపర్ ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ చేయాలండి? ఈజ్ దిస్ గోయింగ్ టు టేక్ మీ క్లోజర్ టు గాడ్ ఆర్ నాట్? ఎనీథింగ్ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్, ఈజ్ దిస్ గోయింగ్ టు టేక్ మీ క్లోజర్ టు గాడ్ ఆర్ నాట్? దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ మీ క్లోజర్ టు గాడ్, లెట్ మీ నాట్ టేక్ ఇట్ అప్, లెట్ మీ నాట్ గో ఫర్ ఇట్ రైట్ నౌ, లెట్ మీ నాట్ వేస్ట్ మై టైం అని ఎవరు ఇంత క్రిటికల్ గా వాళ్ళ టైంని చూసుకుంటున్నారు? సమయ బడా బలవాన్ రే అన్నారు ఎవరో ఒక కవి. మోస్ట్ యాక్చువల్లీ అన్నిటికన్నా ఒక సూపర్ ఆర్చింగ్, ఓవర్ ఆర్చింగ్ క్రైటీరియా ఏమన్నా ఉందా అండి మన సక్సెస్ కంటే? టైం అంటాను నేను. అందుకని స్వామి అంటారు కాలాయ నమః, కాలకాలాయ నమః అని భగవంతుడిని ప్రార్థిస్తారు అని. టైం ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండి. టైంని మనం రెస్పెక్ట్ చేయాలి. సో టైంని వేస్ట్ చేసుకుంటే it is never. Now they say that of all the resources that we have, time is one such resource. If you spend it, it is gone. If you don't spend it, still it is gone. Andukani there is only one thing you can do. You can never save time in a bank account. You can never become a billionaire with the time. Okay, so what is that you can do about time? You can only utilize the present moment carefully, wisely. There is no other go. ఎవరికైనా అంతే అండి, బిల్ గేట్స్ కైనా అంతే, మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయినా అంతే, మనకైనా అంతే, ఎవరికైనా అంతే. Utilize this moment very, very carefully. Right now, for example, what we are doing is a very beneficial, good activity that we are doing. We are using our time well. So what is the best way of using the time? You trade it off. I'm using the word carefully, Andy. You trade it off against beneficial activities, beneficial for your spiritual progress. So only then we can have good peace of mind and talent as well. Only then. Right? So ఈ స్పిరిచువల్ ప్రయారిటైజేషన్ పైన నేను ఐ థాట్ ఐ విల్ జస్ట్ డిస్కస్ వెరీ బ్రీఫ్లీ సంథింగ్ దట్ ఒక స్టీఫెన్ ఆర్ కోవి అనే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ అండి ఇది. ఇందులో ఆయన అన్ని మనం చేసే పనులన్నీ కూడా అర్జెన్సీ, ఇంపార్టెన్స్ అన్న 2 స్కేల్స్ పైన పెట్టచ్చు అని చెప్పారు.
అది ఎంత అర్జెంట్, ఎంత ఇంపార్టెంట్. చూడండి మనకి డిజైర్స్ అన్ని కూడా అర్జెంట్ అనిపిస్తాయి. ఏది అర్జెంటో, ఏది ఇంపార్టెంటో అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చేయాల్సింది. సపోజ్ నాకు ఆకలి బాగా వేసింది అనుకోండి, ఎదురుకుండా తినడానికి ఏదైనా వెళ్ళి కొనుక్కోవాలనిపించింది అనుకోండి, ఆకలి బాగా ఉంటే ఆకలి తీరడం ఇంపార్టెంట్. అంటే మన డిజైర్స్ అన్ని వీటిలో పెట్టుకోవచ్చు. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆకలి మనకి తీరడం ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్లీ ఆకలి తీర్చుకోవాలి కాబట్టి ఇంకా వేరే పని ఉన్నా కూడా కొంచెం పక్కకి వెళ్ళి సరే ఒక 5 నిమిషాలు తినేసి వచ్చేసి కూర్చోవడంలో తప్పు లేదు. ఇది మస్ట్ డూ అవుతాయి కొన్ని డిజైర్స్. కానీ దీన్నే చూడండి, ఆకలి నాకు వేయట్లేదు ఇప్పుడు, కానీ తినబుద్ధి వేస్తుంది. అది అర్జెంట్, అన్ఇంపార్టెంట్ అండి. ఇది Q3 అన్నమాట. ఆకలి వేయట్లేదు, అన్ఇంపార్టెంట్, కానీ తినాలని బుద్ధి పుడుతుంది, అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది. అది ఇంటరప్షన్. నేను చేసేదానికి ఇంటరప్షన్ చేస్తుంది అనమాట. అది వెళ్ళి తెచ్చుకోవాలి, దాంట్లో అదే తినాలి, దానిపైన అటెన్షన్ వెళ్ళాలి. ఇవి చేయడం వల్ల మాటి మాటికి ఇంటరప్షన్, నేను చేసే దానిపైన ఇంటరప్షన్ వస్తుంది. కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ ఆల్వేస్ డిస్క్రిమినేట్ బై ఇది ఎంత ఇంపార్టెంట్ నాకని ఫస్ట్ నేను చూసుకోవాలి. అర్జెన్సీ నేను క్రియేట్ చేసుకోకలేదండి, అదే వచ్చి పడుతుంది మీద డిజైర్. అది వచ్చినప్పుడే అర్జెంట్ లాగా వస్తుంది. కొన్ని ఏమవుతాయంటే నాట్ అర్జెంట్ లాగా అనిపిస్తాయి. అది ఎందుకంటే నా మనసుకి ఇష్టం లేదు, ఇదేమో ఇష్టం లైక్స్, ఇదేమో డిస్లైక్స్ అనమాట మైండ్ కి. అది నాట్ అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ అండి. అది యూజువలీ లైఫ్ లో 60 to 65% ఇటువంటివే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్లీ. అంటే సత్సంగం. చూడండి చాలా మందికి మనము సత్సంగానికి వెళ్ళాలి అంటే మనకి వచ్చే అప్పుడే ఆ టైంలోనే వేరే వస్తాయి, లేకపోతే ఆ టైంలోనే ఇంకోటి ఏదో అనుకున్నది అవుతుంది. అప్పుడు అవుతుంది మనకి ఆ సత్సంగానికి మనకు అనిపిస్తుంది, మన మైండ్ కి అనిపిస్తుంది ఏం చేయను, ఇంకోటి అర్జెంట్ వచ్చింది కాబట్టి అర్జెంట్ కోసం ఈ నాట్ అర్జెంట్ వదిలేయాల్సి వస్తుంది అని చెప్పేస్తుంది. అయితే ఇస్ దట్ ట్రూ? Maybe you should have focused on, if you analyze, if that is the analysis and that's the proper inquiry, Swamanadi. Whatever is coming as urgent, first check out against the scale of importance, non-importance, and be very, very clear whether it is important or not for your spiritual progress. If it is not important, then why do you want to go for it? Rather go for a not urgent. అంటే ఏదైతే మీకు అర్జెంట్ అనిపించట్లేదో అక్కడ కూర్చుని, ప్రొవైడెడ్ యు నో దట్. సో ఒక సాధకుడు ఫోకస్ చేయవలసిన ఇంపార్టెన్స్ పైన ఈ రెండింటి పైన అండి. Q1, Q2 మస్ట్ డు, షుడ్ డు. ఇది నిత్య నైమిత్తిక కర్మలు అంటాం మనం. దాని పెద్దవాళ్ళు ఇదివరకు అదే పెట్టేశారు, నిత్య నైమిత్తిక కర్మలు అంటాం దాన్ని. ఇక కుడ్డు, షుడుండు రెండు ఉన్నాయి. నిషిద్ధ కర్మలు. షుడుండు అంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు అనమాట. కుడ్డు అంటే చేస్తే చెయ్యొచ్చు, ఇక ఏమి చేయడానికి లేకపోతే అన్ఇంపార్టెంట్ అర్జెంట్ వచ్చి పడితే అంటే కొన్ని తప్పవండి. ఎందుకంటే మనము మీరు సత్సంగానికి వస్తున్నారు, జస్ట్ లోపలికి వెళ్ళబోతుంటే ఒకళ్ళు ఒకటే విధంగా కాల్ చేస్తున్నారు, 2-3 సార్లు కాల్స్ వస్తున్నాయి. అరే వీళ్ళెవరో పాపం కాల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో అనుకుని కాల్ అటెండ్ చేస్తారు. మీరు చేయంగానే ఇంత చేసే కాల్ ఏమిటి అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి ఎవరో కాల్ చేస్తున్నాడు, క్రెడిట్ కార్డ్ కావాలని. ఇప్పుడు ఇది మీకు నిజంగా ఇంపార్టెంట్ కాదు, కానీ అర్జెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే పదే కాల్స్ వస్తున్నాయి, అది అర్జెంట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి దాని మీద ఒక ½ minute మీరు స్పెండ్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు తెలియదు, దాన్ని ఏదో చూస్తే కానీ ఎంక్వైరీ చేస్తేనే కానీ అది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా అని తెలియదు మనకి. కాబట్టి ఎంక్వైరీ చేయండి, కానీ ఒక్కసారి అది అన్ఇంపార్టెంట్ తెలియగానే ఇంకా దానిపైన టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను ఒకళ్ళని చూశానండి, వాళ్ళు ఇట్లాగే క్రెడిట్ కార్డ్ కంపెనీ లోన్ ఇస్తాను బ్యాంక్ నుంచి అని ఎవరు కాల్ చేసి మాట్లాడుతుంటే ఈయనకి చాలా విపరీతంగా చికాకుగా ఉంది. అయితే నెక్స్ట్ ఒక ½ hour మాట్లాడాడు, ఏమయ్యా పెట్టేసే ఫోను, ఎందుకు లోన్లు అంటావు అని. ఈ విధంగా అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ అర్ధగంట మాట్లాడాడు. అర్ధగంట కాదనుకోండి, 10 నిమిషాలు మాట్లాడాడు అందులో. ఇప్పుడు ఎందుకు లాగుతున్నావు, అంత అవసరం, నీకు అన్ఇంపార్టెంట్ అని తెలిస్తే వెంటనే ఎండ్ చేయొచ్చు కదా, ఎందుకు వెళ్తున్నావు? ఇది ఒక ప్రాబ్లం. అంటే నిజంగా అన్ఇంపార్టెంట్ కాకపోవచ్చు అండి మనకి. నాకు లోన్ అన్ఇంపార్టెంట్ కావచ్చు, కానీ నాకు ఇంటరప్షన్ మాత్రం ఇంపార్టెంటే, అది ప్రాబ్లం. ఎందుకంటే చాలా మందికి మనకి ఇంటరప్షన్స్ వస్తూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చుని ఒక దానిపైన ధ్యాస పెట్టుకునే ఒక ట్రైనింగ్ లేదు మనకి మైండ్కి. కూర్చుంటే ఒక దానిపైన కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయగలగాలి. అర్ధగంట పావుగంట లేవకుండా మనం బాత్రూమ్కి వెళ్తాము, ఇటు అట్లా అటు ఈశ్వరయ్య గారు మీరు మ్యూట్ చేయాలనుకుంటే సార్, మ్యూట్ చేయాలనుకుంటా. థ్యాంక్ యూ. ఓకే. సో the key thing is that Sandeep is raising the hand. And Sandeep, do you have any question here?
శివ గారు ఒక వెరీ క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో జనరల్గా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది మనకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ అని అర్థమవుతుంది. అయితే దాంట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లుక్ ఆల్ ఈక్వల్ ఇన్ ప్రయారిటీ. సట్లీ ఆ ప్రయారిటైజేషన్ అన్నది ఏ కీ ప్రిన్సిపల్ మీద ఫైన్ లైన్స్ డ్రా చేసి దాన్ని ప్రయారిటైజ్ చేయొచ్చు అన్న ఏదైనా వెరీ నైస్ అండి. అంటే సో ఇప్పుడు మీరు ఐ థింక్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ 4 పాయింట్స్: రిలేషన్షిప్ బిల్డింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్, డెవలపింగ్ న్యూ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్, పర్సనల్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ ఆ క్వాడ్రంట్. సో అది నేను ఇది అంటే నాకు యాక్చువల్లీ అండి, ఇఫ్ నేను ఓన్లీ స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో ఈ ప్రయారిటేషన్ మ్యాట్రిక్స్ తయారు చేయాలనుకున్నాను, నాకు టైం దొరకలేదు. నేను నెక్స్ట్ టైం చేసేప్పుడు అది ఈ పాయింట్స్ యాక్చువల్లీ కొంచెం ఆ విధంగా పెడతాను. బట్ స్టిల్ దీస్ ఆర్ స్పిరిచువల్ ఓన్లీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అయిపోతే కాకపోతే ఆయన స్టీఫెన్ ఆర్ కోవి గారు ఏ విధంగా మ్యాట్రిక్స్ ఇచ్చారు అది ఇక్కడ నేను పెట్టాను. అయితే చూద్దామండి. ఇది చాలా చక్కని క్వశ్చన్ అడిగారు. నేను లిటరల్లీ ఈ ఆస్పెక్ట్స్ అని అడగట్లేదు. అదేలేండి, జనరల్ దట్ క్వాడ్రంట్ వాట్ ఎవర్ ఫిట్స్, మోస్ట్లీ టు బి ఫ్రాంక్ అన్నీ కూడా అరే ఇది ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది జనరల్ గా. సో ఇస్ ఇట్ దట్ యు ర్యాండమ్లీ పుట్ ఇట్ అక్రాస్ అండ్ ఓకే స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్, ఆర్ ఇస్ దేర్ ఎనీ సటిల్ differentiation of priority in yes సో రెండు మైల్ స్టోన్స్, రెండు ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్ ఉన్నాయండి మనకి. ఏదన్నా కూడా విత్ ఇన్, అంటే సందీప్ గారు అడుగుతున్నది ఒకటే క్వాడ్రంట్ లో ఇప్పుడు నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ లోకి వస్తే ఇవి మన లైఫ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అని మనందరికి అర్థమైంది, బానే ఉంది. అందులోనే రెండిటికి క్లాష్ వస్తుంది, 2-3 చేయాల్సి వస్తుంది. ఏది ఫస్ట్ టేకప్ చేయాలి, ఏది ఇప్పుడు నేను టేకప్ చేయాలి అనేది ఎట్లా తెలుస్తుంది అన్న పాయింట్ ఆయన అడుగుతున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి 2 చెక్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి మన వాల్యూ సిస్టమ్. మనము ఆ మూడింటిని మళ్ళీ ఒకసారి ఇవాల్యుయేట్ చేయాలి. మన వాల్యూ సిస్టమ్ కి తో అగ్రి అయ్యేది ఏమన్నా, డిసగ్రీ అయ్యేది ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం కిందకి దించాలండి, లేకపోతే అసలు పక్కన పెట్టేసేయాలి. రెండోది కాంటెక్స్ట్ అన్నమాట. ఆ కాంటెక్స్ట్ లో ఏది ఇంపార్టెంట్, ఆ టైంకి ఏది ఇంపార్టెంట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి భజనకి వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ అదే పావు గంట ముందర మన ఇంట్లో ఒకళ్ళతో మనకి ఒక ఆర్గ్యుమెంట్ అయింది. రిలేషన్షిప్ కొంచెం దెబ్బతింటుంది. అప్పుడు రిలేషన్షిప్ దెబ్బతింటున్నప్పుడు నేను ఏమంటానంటే, కూర్చుని అక్కడ రిలేషన్షిప్ ఫామ్ చేస్తే దాన్ని వాళ్ళకి కొంచెం చెప్పగలగడం, వాళ్ళని కూడా సముఖత తెచ్చి వాళ్ళని కొంతమంది ఇన్వాల్వ్ చేసి అది మరమ్మత్తు చేసుకుంటే రేపు ఈ పాటికి మీరు ఇద్దరు కలిసి భజనకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ రోజు భజన మిస్ అయినా, మీరు భజన మిస్ అయినంత మాత్రం స్పిరిచువల్ గా ఏం మిస్ అవ్వట్లేదు ఈ రోజు ఇది చేయగలిగితే గనక. కాబట్టి కాంటెక్స్చువల్ గా ఆ కాంటెక్స్ట్ లో ఏది మిమ్మల్ని కావాలని అడుగుతుందో, అయితే అటువంటి వాటిని నార్మల్లీ Q1 లో వస్తాయండి, ఎందుకంటే వాటిని క్రైసిస్ ప్రాబ్లం అంటారు. ఇక్కడ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది Q2 లో చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ కి. ఇంకోటి చెప్తాను దానికి రిలేషన్షిప్ బిల్డింగ్ కి. సపోజ్ మీరు కూర్చొని వరకు చదువు చెప్పాలి, వాళ్ళకి ఏదో ఎగ్జామ్ ఉంది, అది ఆ టైము మీ భజన టైము కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, లేకపోతే సేవకెళ్ళే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సేవకెళ్ళే కాన్ఫ్లిక్ట్ వస్తుంటే కనుక మీ పిల్లలకి చెప్తే నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ మీ పిల్లలకి చెప్పండి. లేదు మీ పిల్లలకి ఒక విధంగా అండర్స్టాండ్ అయ్యే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి తర్వాత వీలుంటే వెళ్ళండి కొంత సేవకి. లేకపోతే మీరు రిమోట్ గా ఏమన్నా ఇక్కడి నుంచి ఫోన్ చేసి కొంచెం సేవ చేయగలిగితే అది చేసేసి తర్వాత పిల్లలకి కూడా చెప్పండి. ఇలా మీకు ఎప్పుడు ఒక విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది వెన్ యూ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ బెటర్. సో కాంటెక్స్ట్ ఒకటి, మన పర్సనల్ వాల్యూ సిస్టమ్ ఒకటి, రెండింటి చెక్ పాయింట్స్ లాగా తీసుకుని మనం చేయాలని నాకు అనిపిస్తుందండి సందీప్. సో జనరల్ గా చెప్పాను, బట్ ప్రాబబ్లీ వి కెన్ డిస్కస్ ఎట్ ఎ లేటర్ పాయింట్ ఇన్ మోర్ డీటెయిల్. I got the crux which I needed. తర్వాత అవధానంలో అని స్వామి చెప్పారండి, మైండ్ ఫిక్సింగ్ ద మైండ్ స్టెడీలీ ఆన్ సమ్ డిజైరబుల్ ఆబ్జెక్టివ్ ఇస్ కాల్డ్ అవధానం. ఇందాకే స్వామి చెప్పారండి, మైండ్ రీచెస్ వీ హ్యావ్ టు డెవలప్ ఎ టెండెన్సీ, ఏ కైండ్ ఆఫ్ కేపబిలిటీ టు సిట్ ఎట్ సంథింగ్ ఫర్ ఎ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ లీస్ట్ ఇంటరప్షన్స్. టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కూడా ఇదే చెప్తాయండి. ఎప్పుడు ఒక పని నుంచి కొంచెం పక్కకు వెళ్ళినా, లేకపోతే అది చూసొద్దాము, 2 నిమిషాలు నడిచొద్దాము, అలా టాయిలెట్ కి వెళ్ళొద్దాము, మంచినీళ్ళు తాగొద్దాము అని మనస్సు చెప్పంగానే, ఎందుకు ఒక విధమైన బోర్డమ్, చేసేదానిపైన బోర్డమ్ రావడం వల్ల పక్కకి వెళ్ళాలి అని అనుకునేప్పుడల్లా ఇదొక ఇంటరప్షన్. అప్పుడు సెట్ డౌన్ టైం అని ఉంటుందండి. సెట్ డౌన్ అంటే చేతి మీద ఉన్న పనిని కిందకి పెట్టేయడం లాంటిది సెట్ డౌన్ టైం. మరలా అది వచ్చి పికప్ చేయాలి ఎట్లాగో, ఎందుకంటే పని కంప్లీట్ చేయాలి. అప్పుడు సెటప్ టైం. ఈ సెట్ డౌన్ టైము, సెటప్ టైము, ప్రతిసారి ఇంటరప్షన్ వచ్చినప్పుడల్లా మనకి ఇంత ముందు ఉన్న వేగం, మొమెంటం పడిపోయి అది మళ్ళీ కింద పెట్టి మళ్ళీ పైకి తీసుకోవడం లాంటిదండి. అప్పటికి ఆ చేయడం వల్ల మన ఓవరాల్ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అర్థం చేసుకోవాలి.
కాబట్టి మైండ్కి మనం ఏవి అలవాటు చేయాలంటే అండి లైఫ్ లో పిల్లల దగ్గర నుంచి, అందుకనే గాయత్రి మంత్రం దీనికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. యాక్చువల్లీ దేనికి ఏమిటి మైండ్ చేసేది, మైండ్కి అలవాటు చేయాల్సిందంటే స్టడీగా ఒక దానిపైన కూర్చోగలగాలి కొంతసేపు. స్టడీగా దానిపైన స్వామికి అండి యాక్చువల్లీ స్వామి ఎదురుకుండా అక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు చెప్పారు, భజనలకి వాటికి అటు ఇటు ఊగితే కూడా ఇష్టం ఉండదు, ఆ ఊగదు స్ట్రేట్ గా కూర్చో అనేవారు స్వామి. ఎందుకంటే ఈ ఊగడం లాంటివన్నీ బాడీ చేసే ఇంటరప్షన్, బాడీ చేసే ఒక ఎస్కేప్ యాక్టివిటీ అనమాట. ఇప్పుడు కొంతమంది కూర్చుని ఇట్లా ఇట్లా కాళ్ళు కదిలిస్తూ ఉంటారు, ఇట్లా ఆ, వాళ్ళకి తెలియకుండానే కదులుతూ ఉంటాయి. స్వామి అవన్నీ పశు ప్రవృత్తులు అన్నారండి. అవన్నీ మీరు గమనిస్తే కనుక ఆవు ఇవన్నీ దాని బాడీని అది ఇట్లా ఇట్లా కదిలిచేస్తూ ఉంటుంది ఇన్వాలంటరీగా. ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏం చేయకూడదు మనిషి అంటే. అంటే అర్థం ఏంటంటే అండి, అవేర్ గా ఉంటే మనము ఎప్పుడు కూడా మనం కోరుకోకుండా, మనము తలచకుండా మన మైండ్ ఒక యాక్టివిటీ చేసేట్టు మన బాడీ ద్వారా ఉండకూడదు. ఇవన్నీ కూడా అవధానంలో కొన్ని ప్రిన్సిపల్స్ అన్నమాట. అంటే ఇదివరకు, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చాలా దే ఆర్ నాట్ పాపులర్ టీచింగ్స్ అండి. ఒకప్పుడు ఇవన్నీ చాలా చెప్పేవారు అన్ని జనరేషన్స్ లో. ఇప్పుడు జనరలీ ఇవి దీస్ ఆర్ నాట్ సీన్. ఎందుకంటే ఇప్పుడు ద మోర్ పాపులర్ థీమ్ ఈస్ దట్ ఎలా మనకు అనిపిస్తే అలా ఉండాలి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అచీవింగ్ సంథింగ్ అండ్ గెటింగ్ బెటర్ మార్క్స్ అండ్ దెన్ గెటింగ్ బెటర్ జాబ్స్ అండ్ ఎర్నింగ్ మోర్ మనీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని మనకు ఒక సిస్టమ్, ఒక ఇది వచ్చేసింది థీమ్. అందువల్ల దీస్ థింగ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్ అంటాను నేను. బట్ వీ హ్యావ్ టు క్లియర్లీ సీ వాట్ స్వామి ఈస్ సేయింగ్. మైండ్ స్టడీగా చేసుకుంటే హయ్యర్ పర్పసెస్ ఉపయోగిస్తుందండి దీన్ని. అందుకని ఆబ్జెక్టివ్ ఆఫ్ మైండ్ అసలు అవధానమే అంటున్నారు స్వామి. అందరూ ఎవరో ఒక సహస్రాధాని, శతావధాని, గరికపాటి నరసింహారావు గారు, ఇంకొక ఆయన అని వాళ్ళు అవధానులు అని అనుకోవడం, అది వేరే అండి. అది ఒక స్పెసిఫిక్ ఒక ఫీట్ అన్నమాట. ఒకళ్ళు 10 మంది ప్రశ్నలు, 8 మంది ప్రశ్నలు వేస్తుంటే ఒకళ్ళు దానికి ఆన్సర్లు ఇవ్వడము, ఇక 100 మంది ప్రశ్నలు వేస్తుంటే ఆన్సర్లు ఇవ్వడము, మెమరీ ఎక్కువ చూపెట్టుకోవడం, ఇవన్నీ స్పెసిఫిక్ ఫీట్స్. అది అందరు చేయాల్సిన అవసరం లేదు. కానీ అందరు అవధానం చేయాలండి. అవధానం అంటే ఆ ఫోకస్ చేసుకోవడం మైండ్, అది అవధానం అండి. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవడం వస్తుంది అనమాట. తర్వాత స్వామి అన్నారండి, రెండోది చిత్త ఏకాగ్రత అన్నారండి. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ అన్డిజైరబుల్ సంకల్పాస్ అండ్ రిటైనింగ్ ఓన్లీ. ఏది మనకి కావాలో అది ఉంచుకుని, ఏది వద్దో అది ఫిల్టర్ అవుట్ చేసేయడాన్ని చిత్త ఏకాగ్రత అంటారండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. మనకి టీ తయారు చేసుకుంటే మనం కప్పులో పోసుకునే ముందర ఒక ఫిల్టర్ పెట్టుకుంటాం. ఆ ఫిల్టర్ లో టీ పోస్తాం. ఫిల్టర్ లోంచి టీ పోసేసరికి ఏమవుతుందండి, ఏది మనకి వద్దో అది ఉండిపోతుంది, ఏది కావాలో కిందకు వస్తుంది. అప్పుడు మనము ఆ ఫిల్టర్ లో మిగిలిపోయిన దాన్ని మనం ఏమన్నా తిని టీ పడేసుకుంటామా అండి? టీ తీసి తాగుతాము, ఆ ఫిల్టర్ లో ఉన్నది పడేసుకుంటాము. అలాగే ఏది డిజైరబుల్ అనేది మనకి క్లియర్ గా ఉంటే ఆ డిజైరబుల్ కి తగిన ఫిల్టర్ మనం ఉపయోగిస్తాం. ఇన్పుట్ లో ఏది మనకు వస్తుందో అది ఆ డిఫరెన్సియేషన్ ఉండదండి. ఇన్పుట్ లో మనం లోపలికి వచ్చినప్పుడు మాత్రమే ఫిల్టర్ పెట్టుకోవాలి. ఆ ఫిల్టరే విచక్షణ, ఆ ఫిల్టరే వివేకం. కాబట్టి చిత్తైకాగ్రత, అవధానం ఈ రెండు కూడా ఆ ఉంటే గనక, అవి లేకపోతే గనక రాదర్ వన్ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్ అంటారండి. స్వామి మెడిటేషన్ గురించి చెప్తూ అన్నారు. మెడిటేషన్ అంటే ఏముంది, సెపరేట్ గా కూర్చుని దానికి దేనికి మెడిటేషన్ అవసరం లేదు. కాన్సన్ట్రేషన్, మెడిటేషన్. స్వామి అందుకని అన్నారు కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ అని 3 స్టెప్స్ లాగా చెప్తారు. మెడిటేషన్ అంటే డీప్ కాంటెంప్లేషన్. కాకపోతే ఎంతో కొంత మెడిటేటివ్ మూడ్ అందరికీ ఉండాలి. స్వామి అన్నారు, ఒకవేళ నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ లేకపోతే నువ్వు డ్రైవ్ చేయగలవా? కాకపోతే అలవాటు అయిపోయినంత మాత్రాన నీకు ఒక విధంగా నీ బాడీలోకి ఆ ఇంటెలిజెన్స్ వచ్చేసి, నీ సిస్టంలోకి ఆ ఇంటెలిజెన్స్ వచ్చేసి నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా చేస్తున్నావు. కానీ ఎంత డ్రైవింగ్ అవసరమో అంత ఇంటెలిజెన్స్ అయితే నీ బాడీలో వచ్చేసింది కాబట్టి అది చేయగలుగుతుంది. లేకపోతే నువ్వు ఎట్లా చేస్తావు? చేయలేవు. అందుకనే మామూలుగా వెళ్తూ సడన్ గా ఎవరన్నా అడ్డొచ్చారంటే ఒక్కసారి మనం ఏం ఆలోచిస్తున్నా ఆలోచించేది మానేసి ఇక్కడికి వచ్చి బ్రేక్ వేయాల్సి వస్తుంది. అదంతా ఆపేసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 100% ఫోకస్ కావాలి, మనకి చిత్తేకాగ్రత కావాలి. ఇప్పుడు చిత్తేకాగ్రత, అవధానం అనేది అందరికీ తెలిసిన విషయమే అండి, అందరికీ ఉంది. కాకపోతే మన ప్రయారిటీస్ ఇప్పుడు ఏంటి, కార్ నడపాలి నేను, అది ఏదో నిన్న జరిగిన విన్న పాట, ఏదో అక్కడ పాట నడుస్తూ ఉంటుంది క్యాసెట్ లో, అది వింటూ ఉండాలి. నిన్న జరిగింది ఏదో ఆలోచిస్తూ ఉండాలి, ఆఫీస్ లో జరిగింది, పక్కన ఇంకేదో తింటూ ఉండాలి. ఇలా 4-5 యాక్టివిటీస్ ఒకేసారి చేస్తూ ఉంటాను. చేస్తూ ఉండేసరికి దేనిపైన నా ఏకాగ్రత, ఏం అవధానం చేస్తాను, నన్ను ఏవి చేయలేను నేను దానిపైన. కాబట్టి ఒకటి పట్టుకుంటే ఒక దానిపైన ఫోకస్ చేసి ఉండడం, వన్ థింగ్ ఎట్ ఏ టైం అంటుందండి. జెన్ అని మనకు తెలుసు, జెన్ మెడిటేషన్ అని చాలా పాపులర్. ఆ జెన్ అనేది చైనీస్ వర్షన్ ఆఫ్ ధ్యాన్ అన్నమాట. ఇండియాలో మొదట ధ్యానం అన్నది అది చైనీస్ బుద్ధిజం అంతా బయటికి వెళ్ళినప్పుడు చైనాలో దాని జెన్ అని దానికి మార్చారండి. ధ్యాన్ అనడానికి వాళ్ళకి రాక జెన్ అన్నారు. అయితే ఈ ధ్యానములో జెన్ ఏం చెప్తుందంటే అండి, వెన్ యూ వాష్ డిషెస్
డిషెస్ అంటారు. వెన్ యూ వాష్ డిషెస్, నువ్వు సపోజ్ అంట్లు తోముతున్నావు అనుకో, అంట్లే తోమంటుంది. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి అంట్లు తోముతున్నప్పుడు అంట్లు తోమడం తప్ప మిగతా అన్నిటిపైన మన మనసు ఆలోచిస్తుంది. ఇది బ్రాక్. కాబట్టి చూడండి, డైలీ లైఫ్ లో చిన్న చిన్న పనుల నుంచి ఎంత స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయొచ్చు మనం, ఎంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ప్రాక్టీస్ చేయొచ్చు. వేసి తీసి వేస్తుంటే మనము ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడు అందులో అవేర్నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంత చేయాల్సింది ఉంది. కాబట్టి ఏదో వెళ్ళి ఎక్కడో చేసేయాలనుకోవడమే స్పిరిచువాలిటీ కదండి. ఇక్కడే ఉంది మెడిటేషన్, ఇక్కడే ఉంది ప్రాక్టీస్ అంతా. ఇట్లా తీసుకుంటే స్వామి అంటారు, అందుకనే రియల్ మెడిటేషన్ ఈజ్ విత్ ఓపెన్ ఐస్ అంటారు. జగత్తును చూసి భయపడిపోతున్నట్టు కళ్ళు మూసుకోవడం మాత్రం నీకు మెడిటేషన్ కాదు. రియల్ మెడిటేషన్ ఈజ్ విత్ ఓపెన్ ఐస్ అంటారు స్వామి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్తారండి స్వామి. సంకల్పాలు ఇవి మనిషి పోయినా కూడా పోవు అన్నారండి స్వామి. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. యాక్టివిటీస్ ఆఫ్ మైండ్ ఆర్ వెరీ స్ట్రేంజ్ అన్నారు. సంకల్పాలు ఒక స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఎన్వలప్ ద ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు చూడండి, మనం మనుషులంతా ఒక విధంగా ఎందుకున్నారంటే, ఇదివరకు మనుషులంతా చేసిన సంకల్పాలండి. ఎప్పటికప్పుడు జనరేషన్ లో అందరూ చేసిన సంకల్పాలు, ఆ సంకల్పాలన్నీ కూడా కలెక్టివ్ అన్కాన్షియస్ అంటారు సైకాలజీలో కూడా. ఫ్రాయిడియన్ సైకాలజీలో కలెక్టివ్ అన్కాన్షియస్ అని, కార్ల్ యూంగ్ అని ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు, ఆయన యూజ్ చేసిన మాట అండి. అంటే అన్కాన్షియస్ గా మనం ఎందుకు కొన్ని పనులు చేసేస్తాము, కొన్ని ఎందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్స్యూమరిజం ఉందండి ఈ ప్రపంచంలో. ఈ ఎకానమీలో అందరికి కొనాలి కొనాలి, దాచుకోవాలి, డబ్బు డబ్బు, ఇదంతా ఎట్లా వచ్చింది? ఎక్కడో ముందర ఇటువంటి ఆలోచనలు ఎక్కువ మంది చెయ్యడము, ఆ చేసిన వాటిలోంచి స్ప్రెడ్ అయిన వాటి అటువంటి వైబ్స్ ఇక్కడ ఉండడము, వైబ్స్ ఒకలాంటివి కలుగుతూ ఉండడమే యుగం చేంజ్ అండి. ఒక టైంలో ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ అంతా కూడా భగవత్ ప్రేరేపణలాగా ఉంటే అది సత్యయుగం అన్నారు. తర్వాత అది కొంత ధర్మం పడిపోయి అందులో కాస్త కల్తీ వచ్చేసరికి అది త్రేత అన్నారు. తర్వాత ఇంకా కల్తీ పెరిగితే ద్వాపరం అన్నారు. పూర్తిగా కల్తీ పెరిగిపోయి మనకి ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటే, భగవంతుడి లీస్ట్ ప్రయారిటీ లాగా ఉంటే కనుక దాన్ని కలియుగం అన్నారు. ఇది జరుగుతున్నది. ఎట్లా వచ్చింది, ఎలా మారుతోంది అసలు యుగం అంటే, ఎందుకు మారుతోంది, ఈ కల్చర్ ఎయిర్ లో ఏం మారుతోంది అని ఆలోచించారంటే, అన్సీన్ కలెక్టివ్ అన్కాన్షియస్, సైకాలజీ పెట్టిన పేరు అదే సంకల్పాలు. స్వామి ఏమంటున్నారంటే, ఏ మనిషి చేసిన సంకల్పాలైనా దే ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఎన్వలప్ ద. సందీప్ నేను ఒక ప్రశ్న వేశాడు, ఎందుకు మరి సొసైటీలో మనకి అనవసరమైన విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టుకుని, అవసరమైన ఏది స్వామి చెప్తున్నారో దానిపైన ఎక్కువ మంది ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే ఇందుకే అని చెప్పుకోవాలండి. ఎందుకంటే బికాజ్ ఈ సంకల్పాలు, కలెక్టివ్ సంకల్పాలు మన పాతవన్నీ మనం చేస్తున్నాయి, దానికి మనం ఇంకా యాడ్ చేస్తూ ఈ వైబ్రేషన్స్ అన్ని ఎట్లా ఉన్నాయి బయట, ఎక్కువ మంది ఈ విధంగా కాబట్టి అండి, యాక్చువల్ స్పిరిచువాలిటీ ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్ ద కరెంట్. ఏది బయటంతా ఒక విధంగా ఉన్నప్పుడు దానికి మనం రీటైన్ చేసుకోగలగడము, మనం స్వామి ఎట్లా చెప్తున్నారు దాన్ని రీటైన్ చేసుకోగలడం, ఒక కైండ్ ఆఫ్ ఇన్సులేషన్, ఒక కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ. So we all have to, if we don't want to fall for the virus that is there in the world of the sankalpas, we have to have spiritual immunity. అయితే ఈ సంకల్పాలు ఏంటంటే అండి, మనిషి పోయినా కూడా అవి పోవు అంటున్నారు స్వామి అని. ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్, అది మంచివైనా చెడువైనా సరే. స్వామి చెప్పారు, ఈ స్పైట్ ఆఫ్ అహల్య టర్నింగ్ ఇంటూ ఎ స్టోన్, హర్ సంకల్పాస్ డిడ్ నాట్ డై అండ్ అట్రాక్టెడ్ లార్డ్ రామా టు రిడీమ్ హర్. చూడండి, ఆవిడ గౌతముడు శాపం ఇచ్చారు అహల్యకి, ఆవిడ తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల. అయితే ఆవిడ చాలా పశ్చాత్తాపడింది పాపం. గౌతముడు శాపం జరిగినా అండి, ఆ శాపం మంచి కోసమే జరుగుతుంది. ఎందుకంటే రాముడు అవతార పురుషుడు, భగవంతుడు రాముళ్లాగా వచ్చినప్పుడు ఆ దర్శనం ఆవిడకి కావాలి. ఆవిడ ఎప్పుడుందండి, ముందర ఎప్పుడో ఉంది. అప్పుడు రాముడిని చూడగలిగే భాగ్యం ఆవిడకి ఉండేది కాదు. కాబట్టి అన్నాళ్ళు ఆవిడ బతికుండాలి, ఆవిడకి దర్శనం కావాలి అంటే ఏం కావాలి ఆవిడని స్టోన్ లాగా చేసేసాడు గౌతమ్. స్టోన్ లాగా చేశాడు. ఆయన యోగ విద్యతో, ఆయన యోగ శక్తితో ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన కూడా తీరా చేసి అహల్యకి శాప విమోచన జరిగిన టైంలో గౌతముడు కూడా వస్తాడు. వచ్చి ఇద్దరు కలిసి అవతారాన్ని దర్శనం చేసుకుంటారు, ఆనందపడతారు. ఇది జరిగిందండి. కాబట్టి నిజంగా ఆయన శాపం పెట్టాడా లేదండి. ఆయన నువ్వు అంటే ఒక విధంగా చెప్పినట్టు అనమాట. ఈ మనలో ఏదైతే చిన్న చిన్న వీక్నెసెస్ ఉంటాయో, ఈ వీక్నెసెస్ పోవాలి అంటే మన సంపూర్ణంగా భగవంతుడి తత్వం, పూర్ణ కాముడు అంటారు భగవంతుడిని. మన చిన్న చిన్న కామాలు పెట్టుకుంటే వేస్ట్ అండి. చిన్న చిన్న డిజైర్స్ ఎందుకు, హ్యావ్ ద హైయెస్ట్ డిజైర్ ఫర్ లార్డ్ హిమ్సెల్ఫ్ గౌతముడు. కాబట్టి ఆయన్ని చూసేందుకు పెట్టుకో, ఆయన దర్శనం చేసుకో అని చెప్పి ఆ విధంగా చెప్తే, ఆ సంకల్పాలు ఆవిడ రాయిగా మారిపోయిన ఆవిడలోనే ఉన్నాయి.
తర్వాత రాముడు వచ్చేసి తన పదస్పర్శతో ఆవిడ మారిపోయినప్పుడు మరలా అదే సంకల్పాలు మళ్ళీ ఆవిడకి తిరిగి వచ్చాయి. అది రిడీమ్ అయిపోయింది. చూడండి రాముడు ఎందుకు అట్రాక్ట్ అయి వచ్చాడు అక్కడికి, ఎందుకు ఆ పాదం వల్ల అది కలిగింది, అది జారిపోయి అది మొత్తం మారిపోయింది అంటే దిస్ ఈస్ బికాస్ were acting like vibrations attracting Rama to come to her. So that's what Swami is telling here. So it is essential for man to realize his true nature with the help of total awareness అన్నారండి. కాబట్టి ప్రతి మూమెంట్ లోను మనము అవేర్నెస్ పెట్టుకుంటేనే ఈ సంకల్పాలు మంచో చెడో దాని నుంచి మనము కాస్త జాగ్రత్తగా ఉండగలము, చెడు నుంచి పర్టికులర్లీ. సో తర్వాత అంటారండి, మనం చేయవలసిన ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ప్రే ఫర్ చేంజ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ థాట్స్. మనము అండి ఈ కొత్త బర్త్ మనకి రావాలని, అంటే కొత్త బర్త్ అంటే మనం ఈ జన్మలోనే ఈ జన్మ ఆగిపోతే అని కాదు, ఈ జన్మలోనే నేను వేరేగా కనబడాలి, నాకు వేరే ఒక యోగం రావాలి, నాకు వేరే లక్ కావాలి అని కోరుకోవడం అంతా ఒక కొత్త ఫిజికల్ స్ట్రక్చర్, కొత్త బర్త్ లాంటిది. అది కోరుకోకూడదుట. ఎందుకంటే అండి మనకి ప్రారంధం ఏదైతే ఇస్తోందో దాని నుంచి కూడా మనకు కావాల్సిన స్పిరిచువల్ గ్రోత్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది. దానికి కొత్తదనం కోరుకుంటే కొత్త ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము. కొత్తదనం కోరుకునేసరికి మనలో ఏమవుతుందంటే దానికి భగవంతుడు గ్రేస్ అంతా దానికి ఉపయోగించి ఇంకా మనం రుణపడిపోతున్నాము. కాబట్టి ఇవి స్వామి దగ్గర చాలా మంది వచ్చి నాకు కళ్ళు పోయాయి, కళ్ళు తెప్పించమని చెప్తూ ఉంటే తెప్పిస్తాను, బానే ఉంది. కానీ ఇప్పుడు నేను కళ్ళు నీకు ఇచ్చేస్తే నీకు కళ్ళు వస్తాయి, కానీ తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ కళ్ళు లేకుండా ఉంటాయి. ఏది నీకు కావాలి అంటే వైజ్ భక్తులు ఈ జన్మలో కళ్ళు లేకుండా ఉండేట్టు చేయి స్వామి, ఎందుకంటే ఈ జన్మలో నేను సత్యసాయి భక్తుడుగా ఉన్నాను, ఈ జన్మలో ఆయనని చూశాను, ఈ జన్మలో ఆయన నాతో ఉన్నారు అన్న ఒక గట్టి సంకల్పం నాలో ఉంది, వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అప్పుడు నాకు కళ్ళు లేకుండా ఇంకా దీనమైన కర్మ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఎప్పటికో నాకు విమోచన. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చిందో కళ్ళు పోతే పోయే. సూర్దాస్ గారు ఒక పాటలో అంటారండి, ఆయన ఈ కళ్ళు తీసుకున్నావు తీసేసుకో, కానీ నాకు లోపలి కళ్ళు తెరు అంటాడండి ఆయన. ఈ కళ్ళు నాకు అవసరం లేదు, నాకు లోపలి కళ్ళు తెరు, ఈ కళ్ళతో నాకు అసలు పని లేదు అంటారండి. కాబట్టి ఆ విధంగా కొత్తదనం మనం కోరుకోకూడదు, అది డిజైరబుల్ కాదు అంటున్నారు స్వామి. మనం కోరుకోవాల్సింది ఏంటి? ప్రే ఫర్ చేంజ్ ఆఫ్ బిహేవియర్. ఇన్స్టెడ్ మన బిహేవియర్, మన నడవడిక, మన ప్రవర్తన చేంజ్ ఇవ్వడానికి అంటే సేక్రెడ్ డిజైర్స్ అలా. ఎందుకంటే బిహేవియర్ వల్లే మనకున్న పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు మనకి సేక్రెడ్ డిజైర్స్ వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ మంచి వారితో వెళ్ళి అక్కడ వారితో ఉందాము అని అనుకోవడం అదొక బిహేవియర్. వెళ్ళి చెడు కంపెనీలో జాయిన్ అవుదాం అనుకోవడం ఒక బిహేవియర్. మంచితో జాయిన్ అయినప్పుడు అది సేక్రెడ్ కోరికలు బయటకు వస్తాయి, మనకి క్రియేట్ చేస్తాయి. చెడు సైడ్ వెళ్ళినప్పుడు చెడు కోరికలు బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి. కాబట్టి లీడ్ ఏ లైఫ్ ఆఫ్ కాంటెంప్లేషన్ ఆన్ డివైన్ థాట్స్ అంటున్నారండి. డివైన్ థాట్స్ అంటే ఏంటండి? మనకి భగవతత్వం వైపు తీసుకెళ్లేది క్షమ, శాంతి, ప్రేమ, ధర్మము, సత్యము, ఇవన్నీ డెవలప్ అయ్యే, అహింస, ఇవన్నీ డెవలప్ అయ్యే థాట్స్ డివైన్ థాట్స్ అంటారు. అంతేకాకుండా ఇప్పుడు కామము, లస్ట్ఫుల్ థాట్స్, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనడము, ఈగోయిస్టిక్ థాట్స్, తర్వాత హేట్రెడ్, జెలసీ, తర్వాత అరోగెన్స్, ఇవన్నీ కూడా ఈవిల్ థాట్స్. ఇవి నాట్ డివైన్ థాట్స్, డెవిలిష్ థాట్స్ అన్నమాట. కాబట్టి వాటిపైన కాంటెంప్లేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు గమనిస్తే మనకి ఫోర్స్ఫుల్ గా మైండ్ డెవిలిష్ థాట్స్ వైపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఒక మనిషి గురించి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అవుతే తర్వాత 3 రోజులు 10 రోజులు ఆలోచిస్తూ ఉంటాను దాని గురించి. ఆలోచనలు సాగుతూనే ఉంటాయి, వాళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు, వాళ్ళు నేను ఏమనాలి, ఏం చెయ్యాలి అనే ఆలోచనలు. సో డెవిలిష్ థాట్స్ వైపు మనకి ఎటువంటి ప్రయాస లేకుండా, ఎఫర్ట్ లేకుండానే మన థాట్స్ అటు వెళ్ళిపోతున్నాయంటే ఎందుకు అంటే ఇంతకు ముందు ఎంతో అలవాటు చేసినటువంటి వాటికి. అంటే సీక్రెట్ థాట్స్ వైపు అలవాటు చేయలేదు. సీక్రెట్ థాట్స్ మనం ఆలోచించాలి ఎక్కువ. అందుకని దానికి సత్సంగం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. తర్వాత స్వామి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారండి. ఆర్గనైజేషన్స్ లో ఒక హైరార్కీ ఉంటుంది, చాలా మందికి తెలుసు. అంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మేనేజింగ్ డైరెక్టర్ అనండి, డిఫరెంట్ ప్రొప్రైటర్ అనండి, ఏమన్నా అనండి. వాళ్ళ కింద ఒక లెవెల్ ఉంటుంది, అది సీనియర్ మేనేజ్మెంట్, ఒక జనరల్ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఇట్లా చెప్తాం అనమాట. దాని కింద ఒక లెవెల్ కింద మేనేజర్స్ ఉంటారండి. ఈ మేనేజర్స్ అంటే ఎవరు? వాళ్ళు అటు పైన వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పేవన్నీ ఒక అండర్స్టాండ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్ కింద వాళ్ళకి చక్కగా చేయిస్తున్నారు. ఆ కింద వాళ్ళు ఎవరు? ఎగ్జిక్యూటివ్స్, పనిచేసేవారు.
సో ఈ 4 లెవెల్స్ ఉన్నాయనుకోండి ఒక హైరార్కీ. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక హైరార్కీ ఇస్తుంది అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్స్ ఏమో వెళ్ళి ఈ మేనేజర్స్ కి రిపోర్ట్ చేస్తారు, ఈ మేనేజర్స్ వెళ్ళి వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు, ఈ వైస్ ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్స్ వీళ్ళంతా వెళ్ళి ఈ సిఇఓ ఒక పెద్ద ఆయనకి రిపోర్ట్ చేస్తారు. ఈ విధంగా ఒక హైరార్కీ ఉంటుంది, తెలుసండి మనకి ఇది. అయితే డివైన్ ఆర్గనైజేషన్ కూడా ఇలాగే ఉందంటారు స్వామి. ఏంటంటే అంతా ఆత్మకి రిపోర్ట్ చేస్తాయండి, మనలో ఉన్న ఆత్మతత్వానికి రిపోర్ట్ చేస్తాయి. అయితే ఆత్మకు అతి దగ్గరగా ఉన్నది ఇంటెలెక్ట్ అండి, అంటే బుద్ధి. అందువల్ల బుద్ధి ఆత్మ యొక్క పవర్ని, ఆత్మ యొక్క తేజస్సుని పుణికి పుచ్చుకుంటుంది. రాముడి పక్కనే ఉండే హనుమంతుడు లాంటిది బుద్ధి. కాబట్టి ఈ బుద్ధి ఆ తేజస్సు, ఆ ఇంటెలిజెన్స్, విజ్డమ్ అన్ని కూడా తీసుకుంటుంది. ఇంటలెక్ట్ అని ఇంగ్లీష్ లో అంటున్నామండి. ఇంటలెక్ట్, ఇంటెలిజెన్స్ ఒకటే కాదండి. ఇంటెలిజెన్స్ అనేది మనము సామాన్యంగా ఈ రోజుల్లో తెలుగులో తెలివి అని ఉపయోగిస్తున్నాం. తెలివి తెలివి అనేది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ తెలివి అనేది కూడా కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. ఎందుకంటే తెలివి అంటే నిజంగా అవేర్నెస్, అలర్ట్ గా. తెలివి అంటే ఇప్పుడు తెలివి వచ్చింది అంటారు, ఎవరైనా స్పృహ తప్పిపోయారనుకోండి, వాళ్ళపైన కొంత నీళ్లు చల్లారు, వాళ్ళకి మళ్ళీ తెలివి వచ్చింది అంటారు. తెలివి రావడం అంటే ఏంటి? అవేర్నెస్, అంటే పర్సెప్షన్ రావడం అనమాట. మళ్ళీ వరల్డ్ ని పర్సీవ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. లేక పొద్దున రాత్రి పడుకున్నాను, పొద్దున్న తెలివి రాగానే అంటారు. అంటే తెలివి అంటే ఏమిటి? ఇక్కడ నాకు ఇదంతా గోచరిస్తోంది, అవేర్నెస్ వచ్చింది, అలర్ట్నెస్ వచ్చింది, దేనికో గోచరిస్తోంది ఇదంతా అని, దానికి తెలివి అనాలి. కానీ నిజంగా తెలివి అంటే ఏంటి? క్లెవర్. ఇంటెలిజెన్స్ అంటే క్లెవర్నెస్ అండి, ఆ మాట ఉపయోగించవచ్చు. అయితే అది దానికి రెండు విధానాలు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. క్లెవర్నెస్ అంటే ఎక్కువ ఈ రోజుల్లో నెగిటివ్ అని నేను అంటానండి క్లెవర్నెస్. ఎందుకంటే వేరే వాళ్ళని ఎలా ముంచాలా, మనం ఎప్పుడు కూడా ముందర ఎట్లా ఉండాలా, వేరే వాళ్ళని లాస్ట్ ఎలా పెట్టాలా, నాకు సూక్ష్మంలో మోక్షం ఎట్లా దొరుకుతుంది, ఈ విధంగా ఆలోచించేది క్లెవర్నెస్ అండి. అది కాదు మనకు కావాల్సింది. అందుకని ఇంటెలిజెన్స్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను నేను. ఇంటలెక్ట్ అంటే బుద్ధి. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనది. బుద్ధి అంటే విచక్షణ, వివేకము. బుద్ధి అంటే నిత్య అనిత్య పరిశీలన చేసేది. బుద్ధి అంటే ఏది పొందాలి, ఏది వదిలేసేయాలి అని తెలుసుకునేది. కాబట్టి అండి బుద్ధి, దీనికి ఇంత కేపబిలిటీ ఎలా ఉందండి ఇంటెలెక్ట్ కి? ఆత్మకు అతి దగ్గరగా ఉంది. కాబట్టి స్ట్రాటజైజ్ చేయగలదు మన జీవితానికి. ఇప్పుడు ఒక సీనియర్ లెవెల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళు వెళ్ళి వీళ్ళలాగా పనిచేయరండి, ఎగ్జిక్యూటివ్స్ లాగా వాళ్ళు పనిచేయరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్లాన్స్ ఇస్తారు, ఐడియాస్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ ఐడియా ఇవ్వాలి, స్ట్రాటజీ అది ఇంపార్టెంట్. ఒక కరెక్ట్ ఐడియా ఇస్తే వీళ్ళు దాన్ని రెపిటేషన్ లేకుండా, ఇన్ఎఫిషియన్సీ లేకుండా పని చేయగలరు. వీళ్ళు ఐడియా సరిగ్గా చేయలేదనుకోండి, వీళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా అంత వేస్టే కదండి, చెత్త ఐడియా వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళ ప్రతి పొజిషన్ ఇంపార్టెంట్ ఏమో, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. అందుకని బుద్ధికి ఉన్న బాధ్యత ఏమిటి? మనిషిని సరి అయిన మార్గంలో నడిపించాలి బుద్ధి. అందుకని ఈ బుద్ధి మైండ్ ని కంట్రోల్ చేయాలి. బుద్ధి మైండ్ ని కంట్రోల్ చేయాలండి. ఎట్లాగైతే ఒక ఇక్కడ ఈ మెంబర్, జనరల్ మేనేజర్ లేకపోతే పెద్ద సీనియర్ మేనేజర్ ని మేనేజ్ చేస్తున్నాడో అతనికి, ఎందుకంటే ఈ మనస్సుకి ఆత్మ అర్థం కాదు, దగ్గరగా లేదు, దీని పరిస్థితి దీనికి అర్థం కాదు కూడా. అందువల్ల ఈ మధ్యలో ఇంటెలెక్ట్ ఉంది. ఈ బుద్ధి ఎవరైతే ఇక్కడి నుంచి ఆత్మ నుంచి తీసుకుంటుందో ఇదంతా, అది చెప్పాలి బుద్ధి. కాబట్టి మనలో గనుక బుద్ధి మన మనస్సుకి చెప్పకుండా నోరు మూసుకుని ఉంటే, మనస్సు మన బుద్ధిని వెళ్తోంది అని అర్థం. ఇది ఉల్టా నడుస్తుందండి. ఇప్పుడు ఏదన్నా కంపెనీలో ఈ సీనియర్ మేనేజర్స్ వాళ్ళు చెప్పినట్టు వినకుండా మధ్యలో మేనేజర్ తను వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అలాగే మన మనస్సులు ఏం చేస్తున్నాయంటే అవి ఇష్టం ఉన్నట్టు వాటి ఆపరేట్ చేసుకుంటూ వెళ్తోంది. కానీ ఇది బుద్ధి గనక మనస్సుని డ్రైవ్ చేస్తే, మనస్సు సెన్సెస్ ని అంటే బాడీని డ్రైవ్ చేస్తే అది కరెక్ట్ విధానం అండి. మనస్సు చెప్పినట్టు బాడీ వినాలి, ఆ బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి, ఆ బుద్ధి ఆత్మ నుంచి తీసుకుని ఆత్మ చెప్పినట్టు వినాలి. ఈ హైరార్కీని ఫాలో చేయాలి కరెక్ట్ గా అని స్వామి చెప్పారండి. ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకొక ఈ మనస్సు గురించి చెప్పడం ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఇచ్చారండి, ఎనాలజీ ఇచ్చారు. ఒక చారియట్, ఇది కఠోపనిషత్తులో కూడా వస్తుందండి, చాలా పాపులర్, భగవద్గీతలో కూడా వస్తుంది. అదే చెప్తున్నారు. సో స్వామి ఏమంటున్నారంటే, ఈ చారియట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఆత్మ. అతను ఎందుకండి ఈ జర్నీలో, ఈ మొత్తం జర్నీ చారియట్ ఎందుకు ఎక్కాడు అసలు? అతనికి చారియట్ తో పని లేదు. చారియట్ నుంచి దిగిపోయిన తర్వాత ఆత్మ అతను ఉండగలడు, అతను హ్యాపీగా అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోగలడు. కాబట్టి చారియట్ ఉంటేనే ఆత్మ ఉందని కాదండి. అట్లాగే ఈ దేహము, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ ఉంటేనే ఆత్మకి దీంతో సంబంధం లేదండి అసలు. కాకపోతే ఈ పర్టికులర్ జర్నీలో,
ఏ జర్నీ లైఫ్ అని మనం ఏదంటున్నామో అందులో ఇది ఎక్కాడు ఆయన, ఈ రథం ఎక్కాడు. ఆ రథం ఎక్కినప్పుడు ఈయన సేఫ్ గా పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు తీసుకెళ్లాల్సిన ధర్మము, రెస్పాన్సిబిలిటీ ఈ రథానికి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఓనర్ ఎవరండి? ఆత్మ. ఈ బాడీ ఏమిటి? చారియట్. ఆయనకి ఇచ్చిన బాడీ ఏమిటి? ఈ బాడీ చారియట్, ఈ చారియట్ అన్నమాట. ఇందులో కూర్చున్నాడు ఆయన ఆత్మ. ఇప్పుడు ఈ సెన్సెస్ ఏంటండి? మనకి ఇచ్చిన ఇంద్రియాలు ఏమిటి? ఈ గుర్రాలు. 5 గుర్రాలు వెళ్తున్నాయి అన్నమాట. 5 గుర్రాలు. ఈ గుర్రాలు ఏం చేస్తాయండి? అవి ట్రైన్డ్ గుర్రాలే అయినా కూడా అప్పుడప్పుడు పక్కన ఏమైనా కనబడుతూ ఉంటే అటువైపు వెళ్ళిపోతాయంటే. అందుకని చూడండి గుర్రాలకి ఇక్కడ నల్లగా కడతారు అటు ఇటు చూడకుండా కొన్ని బళ్ళు వెళ్తున్నప్పుడు. పర్టికులర్ ఎందుకంటే అటు ఇటు పక్కన దాని కాన్సన్ట్రేషన్ వెళ్ళిందంటే ఇప్పుడు ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తుంది, స్ట్రైట్ గా వెళ్ళదు, ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి దాని ఫోకస్ స్ట్రైట్ గా ఉండడానికి ఆ పక్కన కడతారనమాట. దానికి అదే నియంత్రణ, అదే యమనియమాలు. యాక్చువల్లీ ఇంద్రియాలతో మనం చేయవలసిన పని అనమాట. సో ఆ హార్సెస్, సెన్సెస్ అన్న హార్సెస్ మనం కొంత కంట్రోల్ తీసుకొస్తే, ఇక ఎట్లా కంట్రోల్ వస్తుంది? ఒకవేళ అది కొంచెం పట్టు తప్పుతుంటే దేన్ని ఉపయోగించి దీన్ని వెనకాలకి లాగాలి, దేన్ని ఉపయోగించి దీన్ని మనం కంట్రోల్ చేయాలి, దేన్ని ఉపయోగించి దాన్ని అటు వెళ్లకుండా ఆపేసి మళ్ళీ ఇటు వెళ్ళమని చెప్పాలి అంటే ఈ పగ్గాలు అంటారు చూడండి. పట్టుకుని అంటే ఈ గుర్రాలకు కట్టి వాటి ముక్కుకి కట్టేసి వాటికి చేతిలో పట్టుకున్నాడు ఒక మనిషి నుంచున్నాడు. ఈ మనిషి కాదండి ఆత్మ. ఆత్మ వెనకాలను కూర్చున్నాడు బండిలో శుభ్రంగా. ఆయనకి ఏమీ పని లేదు. ఆయన ఎటువంటి పనిలోనూ ఆయన ఇది చేయడు. స్టార్ట్ అయినప్పుడు లోపల కూర్చుంటాడు, అయిపోయినప్పుడు దిగి వెళ్ళిపోతాడు. ఆయనకి ఈ చారియట్ తోను దాంతోనూ ఇంతవరకే పని, ఎంతవరకు ఈ జర్నీ ఉందో అంతవరకే పని. ఈ ముందర ఈ కూర్చున్న వాడు ఒకడు ఉన్నాడండి. అతనితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఈ ఆత్మ. వెనకాల కూర్చున్న అసలు ఓనర్ అనమాట. ఇదెవరు? ఈ నిజంగా పట్టుకున్నవాడు బుద్ధి, చారి బుద్ధి అంటే రథసారథి. రథసారథి రథసారథి బుద్ధి అండి. దేన్ని పట్టుకున్నాడు? మనస్సుని పట్టుకున్నాడు. మనస్సు ఇప్పుడు చూసుకుంటే చూడండి మొత్తము మనస్సు గనక బుద్ధి చేతిలో ఉంటే, ఈ బుద్ధి గనక ఓనర్ ఎక్కడికి చెప్తుంటే ఆ ఓనర్ వెళ్ళమన్న డైరెక్షన్ లో వెళ్ళాలని దీన్ని తీసుకెళ్తూ ఉంటే, బుద్ధి మనస్సు చేతిలో ఉంది కాబట్టి మనస్సు వెనకాలకి లాగినప్పుడు ఆగిపోయి మనస్సు ముందరికి వెళ్ళినప్పుడు గనక ఈ గుర్రాలు ఈ సెన్సెస్ ముందరికి వెళ్తుంటే అప్పుడు సేఫ్ గా ఈ బాడీ గనక సరిగ్గా ఉంటే ఏ చక్రాలని లూజ్ గా ఉండి ఊడిపోవడం అటువంటివి కాకుండా సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ మనం గనక పెట్టుకోగలిగితే, ఈ విధంగా పగ్గాలు సేఫ్ గా ఉండి ఈ చారియట్ సేఫ్ గా ఉంటే గనక, ఈ ఇంద్రియాలు సేఫ్ గా తీసుకెళ్తే గనక చూడండి చక్కగా ఏ ప్రయాణం చేయాలో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఈ ఓనర్ వెళ్ళిపోతాడు వెనకాల, ఏ గొడవ లేదు. అదే మానవ జన్మ సాఫల్యము, సఫలం కావడము. ఇదే విషయం భగవంతుడు ఎన్నో విధాలుగా చెప్పాడండి భగవద్గీతలో కూడా. లోపల కూర్చున్నది ఆత్మ. అయితే ఒకవేళ ఆ ఆత్మ జీవుడైతే అంటే అర్జునుడైతే బుద్ధిలాగా కృష్ణుడిని పెట్టుకున్నాడు. ఆయన ఎంత గొప్ప పని చేశాడండి. ఎంతమందికి వస్తుంది? కాకపోతే స్వామి అంటారు నేను రెడీగా ఉన్నాను, నీ బుద్ధిని నేను నీకు బుద్ధిగా ఉండడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రొవైడెడ్ యు ఆర్ రెడీ టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు. నువ్వు రెస్పాన్సిబిలిటీ నాకు ఇవ్వకపోతే నువ్వు అసలు ఎక్కడ ఈ మనసు మాటే వింటావు కదా, నువ్వు వాటికి ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే. కాబట్టి నువ్వు ప్రే చేసుకోవాలి. ఇది భగవంతుడి అనుగ్రహం అండి. భగవంతుడి అనుగ్రహం వల్లే మన చారియట్ రథసారథి లాగా మన కృష్ణుడు వస్తాడు. కాబట్టి ఎవరి రథసారథి కృష్ణుడో వారంతా సేవ్ అయిపోయారు అర్జునుడు. ఎవరి రథసారథి కృష్ణుడు కాదో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందండి ఆ మొమెంటస్ అకేషన్ వెన్ Duryodhana and Arjuna came to Krishna. Then Krishna gave 2 boons. Krishna gave 2 options. First option, నేను రథసారథిగా వస్తాను. రెండో ఆప్షన్, నా సేన అంతా ఇచ్చేస్తాను. నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆయన ఇవేంటండి? ప్రజలంటే ఎవరు? నారాయణ సేన అంటే ఎవరు? అదంతా ధనం, ప్రజలు, బలము, ఊరు, పేరు, కీర్తి, ప్రతిష్ట అన్ని. ఇవన్నీ కూడా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు. ఏది కోరుకుంటావో కోరుకో. ఇది లైఫ్ లో అందరికీ ఇస్తున్న ఆప్షన్. అయినా నేను దుర్యోధనుడినైతే ఎవరికి కావాలయ్యా ఆయుధాలు కూడా పట్టుకొని భగవంతుడు చక్కగా ఇవే నాకు ఇవ్వండి. ఎవరికి కావాలి ఈ భగవంతుడు? ఈయన సత్సంగాలు ఇవన్నీ ఎందుకు కావాలి? స్వామి డిస్కోర్సెస్ ఎందుకు వినాలి? ఎందుకు ఇవన్నీ? నాకు చక్కగా ఈ టైం ఉపయోగించుకుంటే ఇంకొక 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా, లేకపోతే నా కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచనలు రావచ్చండి. తప్పుందని అనట్లేదు. కాకపోతే ఈ విధంగా ఇంకా మన మనస్సు చెప్తుంటే మన మనస్సు ఈజ్ లైక్ దుర్యోధన్. బట్ వేరాజ్ ఆల్రెడీ అర్జునుడు అవుతే
అందుకని సామాన్యుడు కాదండి అర్జునుడు. ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు పాండవులు మొత్తాన్ని తను రిప్రజెంట్ చేశాడు. యుద్ధం జరగబోతోంది ఇంకా రేపో మాపో. అప్పుడు ఏం చేశాడండి ఆయన? ఆయన కృష్ణుణ్ణి కోరుకున్నాడు. రథసారథిలాగా కోరుకున్నాడు. నేను ఆయుధాలు పట్టవద్దు, నువ్వేం పట్టద్దు బాబు, వచ్చిన ఐగురుండు చాలన్నాడు ఆయన. ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్! అది కూడా జన్మ సుకృతం అండి. అదే భగవంతుడి అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం ఆల్రెడీ వాళ్ళ పైన ఉంది, పాండవుల పైన ఉంది కాబట్టి అర్జునుడు ఆ విధంగా కోరుకోగలిగాడు. ఆయన అట్లా కోరుకున్నాడు కాబట్టే ఈయన రథసారథిగా వచ్చాడు కాబట్టి మనకి భగవద్గీత వచ్చింది. భగవద్గీత వచ్చింది కాబట్టి మనకి గీతావాహిని వచ్చింది. గీతావాహిని వచ్చింది కాబట్టి ప్రతి సండే కూడా మెదక్ జిల్లా వాళ్ళతో సత్సంగం మనం చేసుకోగలుగుతున్నాం. గీతావాహిని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఎంతమంది అదృష్టం ఎలా మారుతుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఇది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని స్వామి చెప్పారు. తర్వాత వాట్ హ్యాపెన్స్ వెన్ మైండ్ ఈస్ గివెన్ కంట్రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బుద్ధి అన్నమాట. సో స్వామి అంటున్నారండి, ఒక పర్సన్ ఆయన స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు అండి, యాక్చువల్లీ ఎవరో ఒకళ్ళకి అక్కడ వాళ్ళకి 4ంటికి స్టార్ట్ చేశారట, పాపం చాలాసేపు కూర్చున్నారు, 7 అయిపోయింది, ఆకలిస్తుందో ఏమిటో, క్యాంటీన్ మరి మూసేస్తారో ఏమిటో, 7 గంటలు అయిపోయింది, ఏమిటో స్వామి ఆపట్లేదు అని అంటుంటే స్వామి అన్నారండి, నా డిస్కోర్స్ అయిపోతుంది, మీలో కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు, అర్ధగంటలో నా డిస్కోర్స్ అయిపోతుంది, కానీ ఒకటే ఆలోచించండి, ఒకవేళ గనక అప్పుడు అట్లా ఆలోచన వస్తే గనక ఆలోచన మనస్సు ప్రేరేపించింది కదా, ఆ మనస్సుని గనక ఫాలో అవుకుంటూ వెళ్తే మనము అప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ పోతుంది కదా. స్వామి చెప్తున్నారు అంటే ఇది 2 నిమిషాలు అట్లా ఆలోచించిన, లేకపోతే అయ్యో ఇట్లా అయిందని ఒక ఆలోచన తర్వాత ఇంకోటి, ఏమిటో మొదట్లోనే నేను చూసుకుంటే బాగుండేది, అదే ఆ ముందరకు అక్కడ కూర్చుంటే బాగుండేదేమో, ఏమిటి వీళ్ళు పక్కన వచ్చారు ఇక్కడ సరిగ్గా వినపడట్లేదు, ఇలా నానా చికాకు పడి ఆలోచన నుంచి ఆలోచన ఇంతకీ అక్కడ స్వామి ఏం చెప్తున్నారు మనకి మిస్ అయిపోతుంది. ఇది ఏం క్రియేట్ చేస్తుందండి? మనస్సే కదా. మనస్సుని ఫాలో అవుతే ఏమవుతుంది అంటున్నారండి, చారిట్కి ఏమవుతుందో స్వామి చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా గేమ్స్ ఆడుతుందండి మనస్సు, దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి. స్వామి అంటున్నారు, నువ్వు భగవంతుడు ఎదురుకుండానే ఉండి భగవంతుడు డిస్కోర్స్ ఇస్తూ భగవంతుడు నీకు నీ గురించి మంచి మాటలు చెప్తున్నప్పుడు వినలేని ఒక దురదృష్ట పరిస్థితిలో ఉంటే ఎంత అన్ఫార్చునేట్ అయ్యా అన్నారు స్వామి. చూడండి, ఇంత అన్ఫార్చునేట్ అని ఎందుకు చెప్తున్నారంటే మనస్సు మన ఏ స్థితికి తీసుకెళ్తుంది, ఎంత దీనహీన స్థితికి తీసుకెళ్తుంది అని. అందుకనండి స్వామి ఆ మాకు కవి సమ్మేళనం చేసుకోవడానికి 2-3 సార్లు చెప్పాను నేను, కవి సమ్మేళనం చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే 93లో దసరా టైంలో ఇదే టైంలో మమ్మల్ని పిల్లల్ని కవి సమ్మేళనం చేయమన్నారు. అప్పుడు స్వామితో 4 పద్యాలు నేను రాసి పాడాను. అందులో ఒక పద్యంలో స్వామి ఇచ్చిన ఆలోచనలు స్వామికి నేను సమర్పించినవి ఏంటంటే, కన్నులుండి మీ దివ్యమూర్తిని కనక అన్ని ఉండి ఏమి లేని గుడ్డివారమే. కళ్ళున్నాయండి, ఎదుర్కొంటే స్వామి ఉన్నారు, కానీ స్వామి కనబడట్లేదు, ఆలోచన ఎక్కడుంది, ఏదో ఆలోచిస్తుంది ఆల్రెడీ. అందుకని గుడ్డివాళ్ళమే కదండి మరి. కన్నులుండి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళు ఇచ్చాడండి విశ్వరూపం చూపెట్టినప్పుడు కృష్ణుడు. మరి మన స్వామి మన ఎదురుకుండా ఉండి నడయాడుతున్నప్పుడు మన స్వామిని చూడకుండా, స్వామి దర్శనం చేసుకోకుండా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏదో ఆలోచనలు చేస్తుంటే ఎలా బాగుండి మన సెల్ఫిష్ ఆలోచనలు. అట్లాగే వీను నుండి మీ దివ్య బోధను వినక దీనులమై హీనగతిని మసలువారమే అయినా మేము మీ వారమే. స్వామికి చివరి లైన్ చాలా నచ్చింది. స్వామి తర్వాత వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు, అది చాలా బాగా ఉంది. స్వామి వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే స్వామి మా పరిస్థితి ఇట్లా ఉంది, కళ్ళుండి మిమ్మల్ని చూడలేము, చెవులుండి వినలేము మిమ్మల్ని. ఎందుకంటే అండి వీళ్ళనే కవి అన్నారండి, అందుకనే అప్పుడు కవి సమ్మేళనం స్వామి పెట్టినట్టుంది. ఎందుకంటే కవి అంటే ఎవరంటే కనిపించని వాడు వినిపించని వాడు అని ఏదో ఒక జోక్ చెప్తారు. ఏది కనిపించట్లేదు? సత్యం కనిపించట్లేదు. ఏది వినిపించట్లేదు? సత్యం వినిపించట్లేదు. అసత్యం చక్కగా వినబడుతుంది, అసత్యము చక్కగా కనబడుతుంది. కాబట్టి ఈ 2 కనబడితే కవులమా? నిజంగా కపులము అంటారండి స్వామి, కోతులం. కానీ నిజమైన కవి అంటే ఎవరండి? ద్రష్ట. నిజమైన కవి అంటే ఎవరు? అసలు కవి అన్నది వేదం లాంగ్వేజ్ లో కవి అంటే దేవుడు అండి. కవిం కవీనాముపమశ్రవస్తమం, దైవ స్వరూపాన్ని కవి అని అనేవారు. కవి అన్న వర్డ్ అట్లా వచ్చింది. భగవంతుడు గణేశుడిని మనం అంటే ఇప్పుడు కూడా కవిం కవీనాం అంటాం, అంటే దేవతలకే దేవుడు, కవులకి కవుడు, కవి ఆయన అని చెప్పడం. కాబట్టి కవి అవ్వద్దు, కపులు కావద్దు, కవులు కాండి అంటే చక్కది, ఏది సత్యమో అది కనండి, ఏది సత్యమో అది వినండి. లీడ్ ఎ లైఫ్ ఆఫ్ కాంటెంప్లేషన్ ఆన్ డివైన్ థాట్స్ అంటున్నారండి స్వామి. తర్వాత ఒకవేళ కనుక బుద్ధికి కంట్రోల్ ఇస్తే
అప్పుడు స్వామి అదే ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేసి ఏం చెప్తారంటే ఏది కూడా స్వామి నెగిటివ్ గా చెప్పారండి, దాన్ని పాజిటివ్ కూడా చేస్తారు. అప్పుడు నీ మనసు బుద్ధి రావాలి, ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఏం చెప్పాలి, నీకు అనిపించింది క్యాంటీన్కి వెళ్తే ఎంత బాగుంటుంది అంటే అప్పుడు బుద్ధి చెప్పాలండి, "ఒరే పిచ్చివాడా, నువ్వు 400 మైల్స్ నుంచి వచ్చావు స్వామి దగ్గర వినడానికి, ఇది ఇక్కడ ఆల్రెడీ 4 గంటలు కూర్చున్నావు నువ్వు. ఇంకొక 30 నిమిషాల్లో ఇది అయిపోతుంది. ఈ 30 నిమిషాల కోసమా నువ్వు మొత్తం ఇంత ఇంత అమృతం పోగొట్టుకుంటున్నావు? స్వామిది కొంత పేషెన్స్ పెట్టుకోలేవా? నోరు మూసుకుని స్వామి ఏం చెప్తున్నారో అది విను. నీకే తెలుస్తుంది నీ జీవితంలో తర్వాత ఎంత ఆనందం కలుగుతుందో. కాబట్టి ఒట్టి కూర్చో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాలట. ఈ విధంగా బుద్ధి మనస్సుకి చెప్తూ ఉండాలి. ఇది మనం చిన్నపిల్లలకి చెప్పినట్టు స్వామి చెప్తున్నారని మనం అనుకోవచ్చు కానివ్వండి, మనం పెద్ద అయినా కూడా మనం ఈ పని చెయ్యం. అన్నీ తెలుసు అనుకుంటాం. ఎందుకంటే మనలో ఈ మనస్సు అంత మొరాయించేసింది. ఈ మనస్సు ఒక అటువంటి గైగాంటిక్ ప్రపోర్షన్ లోకి వచ్చేసింది కాబట్టి బుద్ధిని పక్కన పెట్టేస్తుంది. ఇదేమిటి బుద్ధి, నీకేం తెలుసు, నాకు తెలుసు కానీ అంటుంది. పాపులర్ థీమ్ కాదు నువ్వు మాట్లాడేది అంటుంది. కాబట్టి మనకి మనస్సు ఈ రథాన్ని నడిపితే ఎట్లా ఉంటుంది, బుద్ధి ఈ రథాన్ని నడిపితే ఎట్లా ఉంటుంది అని రెండు చెప్పారండి. త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో ఆయన అన్నారు, మనసు విషయ నట విటులకు సంగతి. అంటే ఈ ఇంద్రియాలకంగా అప్పచెప్పేస్తే, మనస్సుకి అప్పచెప్పేస్తే మా రాముని కృప కలుగును. మనసా నువ్వు విషయముల వెంట పడిపోతే, దాని వెనకాల పరిగెడితే, అంటే అది ఎటువంటిది అంటే తన తలుపు ఒకరింటికి తీసి పెట్టి తా కుక్కలు తోలు రీతి కాదు అన్నారు స్వామి. అంటే మన తలుపు తీసుంది టండి, అంటే ఎవరో వేరే వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు నాలాంటి ఏదో వేరే వాళ్ళకి చెప్తున్నానని నేను అనుకున్నాను అనుకోండి, ఇదంతా ఇది స్వాధ్యాయం కాదు, నేను వేరే వాళ్ళకి ఏదో ఉపదేశం చేస్తున్నాను అనుకున్నాను అనుకోండి, నా తలుపే తీసి పెట్టింది అనుకోండి, అందులోకి విషయాలు వచ్చేస్తున్నాయి. కానీ వేరే వాళ్ళకి ఎంత చెప్పి ఏం లాభము అని మనకి కానిది వేరే వాళ్ళకి చెప్పకూడదు. అన్నమాచార్య ఆయన అంటారండి ఒక కీర్తనలో, చాలా బ్యూటిఫుల్ మాట అంటారు ఆయన, ఎదిరికెప్పుడు చెప్పు హితమెల్ల తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదువేలా. ఎదురుకుండా వాళ్ళకి చెప్పే హితము మొట్టమొదట ఫస్ట్ మనకు అప్లై అవుతుంది అని కనుక అది ఒక చదువు చెప్పలేదనుకో నీకు, అటువంటి చదువు ఎందుకయ్యా అన్నారు. అదే అంటారండి అని అనుపల్లవిలో ఇక్కడ త్యాగరాజ స్వామి. తన తలుపు తలుపు అంటే బార్లా మన తలుపు తీసి పెట్టేటండి ఒకను, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్కలు తోలుతున్నాడు. ఇప్పుడు ఆ కుక్కలు ఎక్కడికి వెళ్తాయండి, ఫస్ట్ వీళ్ళింట్లోకి వస్తాయి. కాబట్టి తెలివి ఉన్నవాడైతే ఫస్ట్ తన తలుపు మొయ్యాలి, తర్వాత వెళ్ళి అక్కడ తోలాలి. అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని వెళ్లే ముందర నీ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్తున్నారండి. తర్వాత తవిటికి రంకాడపోయి కూటి తప్పిలే కోతి కొనిపోయినట్టు కాదే. దీంట్లో పళ్ళల్లో పెట్టుకున్నట్టండి తినడానికి, అది అది అక్కడ పెట్టుకుని వేరే వాళ్ళకి చక్కని అన్నం అది పెట్టుకుని ఎక్కడో గ్రీడ్ లోకి వెళ్ళి కాస్త లోభంలోకి వెళ్ళిపోయి ఎదుకుండా వాళ్ళని కొంచెం తవిడి తెచ్చుకుంటే అని అడగడానికి వెళ్ళాడు. తవిటికి రంకాడపోయి కూటి ఈ లోపల వీడికున్న అన్నం పళ్ళే వేరే వాళ్ళు పట్టుకుపోయాడు. అంటే ఏదో అనవసరమైంది రాకూడని వాటితో పరిగెడుతూ ఉంటే ఉన్న కొద్ది శుభమైంది కూడా పోతుందిరా నీ దగ్గర అంటున్నారండి. కానీ ఇన్ని చెప్తున్నావు బానే ఉంది, ఓ మనస్సానికి అర్థం అవుతుందా? ఎవరండి త్యాగరాజు అంటే బుద్ధే, చెవిటికి ఉపదేశించినట్టు కాదు అండి. నీకు వినపడుతుందా ఏమన్నా? చెవిటికి ఉపదేశించినట్టు కాదు, శ్రీ త్యాగరాజుని తలచక మనసు విషయం. సో చూడండి ఎక్కడ ఈయన 250 ఏళ్ల క్రితం చెప్తున్న మాట, భగవద్గీత 5000 ఏళ్ల క్రితం చెప్పిన మాట, స్వామి మనకి ఒక 30-40 ఏళ్ల క్రితం చెప్పిన మాట, అంతా ఒకటే అండి. సత్యం ఏమన్నా మారిందా? ఏం మారలేదు. మనస్సు గతి అట్లాగే ఉంది, అండ్ దాన్ని ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో స్వామి అన్నారు, వేస్ ఆఫ్ ద మైండ్ ఇంటెలెక్ట్ కంటిన్యూస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్స్. యాక్చువల్లీ బుద్ధి చెప్తుంది, అయితే మైండ్ రిఫ్యూజెస్ టు ఫాలో. మనకి కాన్షియన్స్ అంటాం కండి, కాన్షియన్స్ కి బుద్ధికి తేడా లేదు. కాన్షియస్ చెప్తూనే ఉంటుంది. నిన్న సరళ గారు క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మెజర్ చేయొచ్చు ధర్మాన్ని అంటే ఇదే ఆన్సర్ చెప్పుకున్నాం మనం. ఏంటంటే కాన్షియన్సే మెజర్మెంట్. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా లోపల ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పేది ఉంది మనకి. విచక్షణ, కాన్స్టెంట్ విచక్షణ, వివేకం, దీని కాన్షియన్స్ అన్న. ఆ కాన్షియన్స్ ఉంది కానివ్వండి, మైండ్ రిఫ్యూజెస్ టు ఫాలో. మైండ్ ఫాలో చేయకపోయేసరికి ఏమవుతుంది, ఆ కాన్షియన్స్ క్రమంగా అదొకటి ఉంది అని కూడా మర్చిపోతాం. క్రిమినల్ కి కూడా తాను క్రైమ్ చేయబోతున్నాడు, అది తప్పు అని తెలుస్తుంది. అయితే ఆయన కంటిన్యూ చేసేస్తాడు అలా. కాబట్టి దేర్ ఫోర్ సంకల్పాస్ ఇన్ మైండ్ వుడ్ ల్యాక్ క్లారిటీ అండ్ లీడ్ టు డిస్టార్షన్స్. ఎక్కడ మనస్సు ఫాలో చేయనప్పుడు, బుద్ధిని ఫాలో చేయనప్పుడు క్రమంగా ఒక కైండ్ ఆఫ్ క్లౌడీనెస్ వచ్చేస్తుంది, సంకల్పాలు వచ్చేసి క్లారిటీ పోతుందండి. యాజ్ ఎ రిజల్ట్ మైండ్ నెవర్ ఈవెన్ ఫర్గెట్స్ పాత్ ఆఫ్ డివోషన్. ఆ క్లౌడీనెస్ వచ్చేసరికి ఏంటంటే స్వామిని మర్చిపోతాం, భగవంతుడిని మర్చిపోతాం. మర్చిపోయేసరికి భక్తి మార్గం వదిలేస్తామండి.
భక్తి మార్గం వదిలేసింది వల్ల ఈ సంకల్పాసారు అప్పుడు ఏంటి, ఒకవేళ మనం అనుకున్న జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా మనం కనుక చాలా ఆనందంగానే ఉంటామండి, మంచి మూడ్ లో ఉంటాము. ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకపోతే రెబెల్ చేస్తాం, మనం అందరము టైరెంట్ అయిపోతాం, ఎనార్కిస్ట్ అయిపోతాం అన్నారు స్వామి. అంటే ఇన్స్టిగేట్స్ సెన్సెస్ టు రెబెల్. రెబెల్ అయిపోయి మనము మైండ్ ఒక ఎనార్కిస్ట్ అంటే నాకు ఈ గవర్నెన్స్ వద్దు అని ఎనార్కిస్ట్ అండి, నేను ఒప్పుకోను దీనికి అని ప్రతిదానికి ఇట్లా అంటూ ఉంటుంది. అది ఆ విధంగా సిస్టమ్ ని అగేన్స్ట్ గా చేసి అది ఏం చేస్తుందంటే ఈ చారియట్టే వెళ్ళి ఎక్కడో కొట్టుకునేట్టు ఏదో యాక్సిడెంట్ అయ్యేట్టు చేస్తుందండి మనస్సు. ఎన్ని జీవితాలు ఇట్లా అయిపోతున్నాయో, ఎన్ని తప్పుడు పనులు మనం సంఘంలో చూస్తున్నామో. ఎందుకంటే మన జనాలకి ఆ విల్ పవర్, సెల్ఫ్ విల్ పవర్ ఇవ్వలేదని కాదండి, భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే ఆయన వివేకం, విచక్షణ కూడా ఇచ్చాడు. అయితే ఫ్రీ విల్ ఇచ్చాడు కొంతవరకు. స్వామి ఎట్లాంటిది అన్నారంటే, ఒక పోల్ కి కట్టేసిన తాడు లాంటిది. ఒక 5 మీటర్లు తాడు ఉందనుకోండి, ఒక పోల్ కి ఒక ఆవుని కట్టేశారు. ఈ 5 మీటర్లు వెళ్లేంత వరకు కూడా దానికి ఫ్రీ విల్ ఉంది. వచ్చి పోల్ దగ్గర కూర్చోవచ్చు 0 మీటర్స్ దగ్గర, లేకపోతే 5 మీటర్ వరకు వెళ్ళి నడిచి వెళ్ళొచ్చు. ఈ మధ్యలో దాన్ని మేస్తూ ఉండొచ్చు, తింటూ ఉండొచ్చు. ఇంత ఫ్రీ విల్ ఇచ్చాడు కదండి. అయితే ఈ ఫ్రీ విల్ వల్లనే గొడవలన్నీ వస్తున్నాయి. ఈ ఫ్రీ విల్ రావడం వల్ల ఏ పని చేయాలో అది చేయక అది ఇష్టం ఉన్నట్టు మనం ఆలోచిస్తున్నాము. అయితే భగవంతుడు ఆయనకి అంటే ఈ విధంగా ఆట ఆపేసి, ఇది లైఫ్ ఇస్ ఎ గేమ్ కదండి, ఆయన ఆట ఆపేసి అందరినీ మార్చేశారనుకోండి, ఆయన ఇంకా గేమ్ ఏముంది, ఇక్కడ గేమ్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ గేమ్ లో ఏం చేయాలండి, ఒక బ్యాట్స్మెన్ వచ్చి చక్కగా బాల్ ని కొట్టచ్చు. కాకపోతే అతను బీట్ అయిపోవడము లేకపోతే అవుట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, తన టాలెంట్ సరిగ్గా చూపెట్టుకోలేకపోతున్నాడు, అందువల్ల వెళ్ళిపోతాడు, బాధపడతాడు తర్వాత. లేకపోతే కొట్టి తర్వాత నేనే చేశా అని ఆనందపడిపోతాడు, పొంగిపోతాడు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బికాస్ హీఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ సంకల్పాల ద్వారా చూస్తున్నాడు, కానీ హీఈస్ నాట్ రియలైజింగ్ that there is a proper way of action which already has been given by Bhagavan Shastram, and if that is done properly, then there is nothing to worry in life, and then life will go very smoothly. తర్వాత స్వామి అంటారండి, ఈ చేయడం వల్ల ఇది రిపుల్ ఎఫెక్ట్ అయ్యా సంకల్పాలది. రిపుల్ అంటే ఏంటండి, ఒక నిశ్చలమైన నీళ్లలో కనుక ఒక రాయి, చిన్న రాయి వేసామనుకోండి, అది ఇట్లా 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 వృత్తాల్లాగా వస్తుంది, రిపుల్. దాన్ని రిపుల్ అంటారు. థాట్స్ అన్ని అవి రిపుల్స్ క్రియేట్ చేస్తాయండి. అయితే మంచి సంకల్పం, బ్యాడ్ సంకల్పం ఏం చేస్తుందండి, బ్యాడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది, రిపుల్స్ బయటకు వచ్చి. ఏ సంకల్పం అన్నా రిపుల్స్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఆగిపోతుందే బ్యాడ్, ఒక థాట్ చేస్తే ఆగిపోతుందే, రిపుల్స్ రావాల్సిందే. తర్వాత వృత్తము, తర్వాత వృత్తము, తర్వాత వృత్తము, ఎక్కడో లోపల చేసిన ఒక ఆలోచన అవి చివర మన శరీరం వరకు, ఇంద్రియాల వరకు, ఇంకా ముందరికి కూడా వచ్చేసి అహంకారం కూడా నిండిపోయి, ఎక్కడ మనకి తెలియకుండానే మన బిహేవియర్ లోనో, మన డీడ్స్ లోనో, యాక్షన్స్ లోనో ఆ చెడు బయటపడుతుంది. ఎక్కడో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం ఆ చెడుని. సో ఏ థాట్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ అని మనకు ఒక ఈక్వేషన్ ఉంది. అంటే ఈ డెస్టినీ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది, అటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఉన్న సో ఏ థాట్ మీద డిపెండ్ అయి ఉంది. మనం ఏ ఆలోచన చేస్తున్నామో దానిపైన మన డెస్టినీ డిపెండ్ అయి ఉంది. అందుకని వివేకానంద కూడా యువర్ డెస్టినీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నారు. అయితే ఇప్పుడు సంకల్పాలు ఎప్పుడైనా కూడా మన చేతిలోనే ఉందనుకోండి, కాకపోతే మన డెస్టినీ బాగాలేదు అనుకుంటే ఎప్పుడో అప్పుడు మనం చేసిన సంకల్పాలు బ్యాడ్ సంకల్పాలు క్రియేట్ చేస్తున్నాయి. డెస్టినీ మనకి జీవితంలో ఒకటి సరిగ్గా జరుగుతోందా లేదా, డబ్బు ఉందా లేదా, లేక నాకు సక్సెస్ వస్తుందా లేదా, ఇది కాదండి డెస్టినీ అంటే. దాన్ని కన్ఫ్యూజ్ కాకూడదు. డెస్టినీ అంటే మనిషి ఆనందంగా మానవుళ్లాగా మానవత్వం ప్రదర్శించడము డెస్టినీ. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఇది అనగానే మనకు డౌట్ వస్తుంది, చాలా మంది బ్యాడ్ థాట్స్ చేస్తారండి, కానీ చాలా వాళ్ళు రిచ్ అయిపోయారు, ఆనందంగా ఉన్నారని అనుకుంటాం మనం. ఇది కాదు డెస్టినీ అంటే. డెస్టినీ సక్సెస్ అని ప్రపంచంలో వాడుతున్న మాటకి ఈ డెస్టినీ అన్న దానికి డిఫరెన్స్ చాలా ఉందండి. డెస్టినీ అంటే మన ఏ జన్మ వచ్చినందుకు ఆ ధర్మం మనం ప్రకటించగలగడం. నిన్న మనం అనుకున్నట్టు మానవుళ్లాగా వచ్చినందుకు మానవత్వం ప్రకటించగలగాలి. మానవత్వం ప్రకటించాలి అంటే ఆ మానవత్వాన్ని మన ద్వారా వచ్చేందుకు ఒక సత్సంకల్పాలు, సచ్చింతన, సత్సంగాల ద్వారా కలిగితేనే మానవత్వం ప్రకటించగలము. అది వస్తే, అది జరిగితే మీ లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అండి. దానికి ప్రతి ఒక్కళ్ళు దానికి మీకు మీ గురించి ఒక బయోగ్రఫీ ఎవరు రాసి ఉండకపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు 10 మందికి మీ విషయం తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయినా మీరు సక్సెస్ఫులే. మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీరు గొప్ప CEO కావచ్చు, మీరు బికారి కావచ్చు, మీరు రాజు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మీరు గనక మానవత్వం ప్రకటిస్తూ భగవంతుడికి ఆనందంగా కలిగి, ఆయనకు ఆనందం కలిగించి, ఆయనకి ప్రీతి కలిగించే విధంగా బతికితే గనక మీరు మహానుభావులే. మీరు మీ జన్మ సాఫల్యం అయిపోయింది. ఇది ఒక జన్మ అని. కాబట్టి అటువంటి సంకల్పాలు చేయడము చాలా ముఖ్యము అని చెప్తున్నారండి స్వామి.
తర్వాత స్వామి ఇక్కడ ఒక మాట అన్నారండి, మనం 7 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, ఈ రోజు 7వ రోజు అని ఆ రోజు చెప్పారు. We have been making an effort for the last 7 days to understand the nature of mind and its mysteries. In fact, this is our foremost duty. ఇప్పుడు చేసేది ఇదే foremost duty అంటున్నారండి స్వామి. When once we are able to unravel the mystery of the mind, that itself is moksha. ఒక్కసారి మనస్సు దాని మర్మం గనక మనం తెలిసిపోతే మనకి అదే మోక్షం అన్నారు. సత్యనారాయణ గారు ఇక్కడ చేయలేపారండి. సత్యనారాయణ గారు నేను క్విక్ గా కంప్లీట్ చేసేస్తాను, దాని తర్వాత మనం డిస్కషన్ పెట్టుకుందామండి. ఒక మినిట్ ఇస్తే. తర్వాత అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్వామి చెప్తున్నది బేసిస్ ఫర్ ద మైండ్. ఈ మైండ్ బేసిస్ ఏమిటి అంటే జైసా అన్న వైసా మన్ అన్నారండి. ఎప్పుడు స్వామి అంటూ ఉంటారు. కాబట్టి మనం తినే దాన్ని బట్టి మన బుద్ధి మన మనస్సు ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అవుతామండి, అంటే నేను తినేది ఏంటి, ఈ రోజు ఏం తిన్నాను, దాన్ని బట్టి నా మనస్సు ఇవాళ ఎట్లా మారింది అని డైరెక్ట్ గా లిటరల్ గా తీసుకోవడం దానికి కొంతవరకు కరెక్టే అనుకోండి. అయితే మన ఫుడ్ అంటే ఏమిటి అంటే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పంచేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాల నుంచి తీసుకునేదంతా ఫుడ్డే. కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు అంటే రుచి చూసేది, అది ప్రాపర్ గా దాన్నే మనం ఫుడ్ అనుకుంటున్నామండి. ఇంకా మన చర్మం, వీటి ద్వారా అనుభవించేది అంటే ఏ 5 ఇన్పుట్స్ ద్వారా మన బ్రెయిన్ అన్న కంప్యూటర్ లోకి ఇన్పుట్స్ వస్తున్నాయో ఈ ప్రపంచం గురించి, అవన్నీ కూడా 5. సో స్వామి ఏం చెప్తున్నారండి, మోస్ట్ టెక్నికల్ సైంటిఫిక్ పాయింట్ చెప్తున్నారు. బీ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఇన్పుట్ యు ఆర్ ఎంటరింగ్. కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఒకటి ఉందండి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, గీగో అంటారు. గార్బేజ్ అంటే లోపలికి గార్బేజ్ పంపించారనుకోండి, అంటే చెత్త ప్రోగ్రామింగ్ చేసామనుకోండి, ఆ రిజల్ట్ ఏముంటుంది, చెత్తే వస్తుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్కి ఏం తెలుసు, కంప్యూటర్కి ఏం తెలియదు. మనస్సు కూడా అటువంటిదే. కాబట్టి చెత్తంలోనికి వెళ్ళి ఒకరిద్దరు ఆయన నీ తిండి గురించి జాగ్రత్తగా ఉండు అంటే అన్ని పంచేంద్రియాల నుంచి 5 సెన్సెస్ నుంచి వస్తుందంతా తిండి అంటున్నారండి. ఇది గుణాల బట్టి ఆహారం అంటున్నారండి స్వామి. అంటే మనము సాత్వికే తీసుకోవాలి ప్రతి సెన్స్ ద్వారా నుంచి కూడా. ఈ 5 సెన్సెస్ కూడా మనకున్నవండి పంచభూతాలకి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉన్నాయండి, అది గుర్తుపెట్టుకోవాలని. అందువల్ల వాటి వల్ల కొంచెం దోషాలు వస్తాయి. ఈ పంచభూతాలు బయట ఉన్న దాంట్లో దోషం చేరొచ్చు. కాబట్టి మనం చేస్తున్న ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ అని ఇందాక చెప్పాను చూడండి, ఆ వైబ్రేషన్స్ వల్ల కొన్ని దోషాలు వస్తాయి. కాబట్టి ఆ దోషాల నుంచి మనం కొంచెం జాగ్రత్తగా దూరం చేయాలంటారు. దృష్టి దోషము, దృష్టి అనేది దానికి పంచభూతం ఏంటండి, పంచభూతాలు అగ్ని. అగ్ని ప్రధాన దైవం దృష్టికి. కాబట్టి ఆ దృష్టి అగ్ని దానికి వచ్చే కొన్ని దోషాలు ఉంటాయి. దృష్టి చేయడం వల్ల అగ్ని అన్న పంచభూతం మనలో, మనం పంచభూతాల ద్వారా చేసిన వాళ్ళమే కాబట్టి దృష్టి తప్పుగా చూసినప్పుడు, తప్పు అన్ని చూడరానివన్నీ చూసినప్పుడు ఆ అగ్ని అన్న ఫ్యాక్టర్, అది పంచభూతం మనలో ఇంపాక్ట్ అవుతుంది, దాంట్లో దోషం వస్తుంది. శ్రవణ దోషము, శ్రవణం అంటే సౌండ్ అండి, ఆకాశం. ఈ ఆకాశంలోంచి, ఆకాశం వల్ల శబ్దం మూవ్ అవుతుంది. కాబట్టి శబ్దం ఎఫెక్ట్ అవుతుంది, శ్రవణం వినేవి తప్పు వింటూ ఉంటే గనక. ఫర్ ఎగ్జాంపుల్ సాత్వికం వినకుండా ఉంటే గనక ఆ శబ్దం ఇంపాక్ట్ అవుతుంది, ఆకాశం ఇంపాక్ట్ అవుతుంది. ఇక వాక్ దోషము, వాక్ అనేది లాలాజలము, అది వాటర్ అండి. అలా వాటర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. మనం కనుక వాక్ దోషం వల్ల జలం కూడా దోషం అయిపోతుంది. క్రియా దోషం, మన చర్మం, ఆ చర్మము అనేది పృథ్వీకి సంబంధించింది. దాని ద్వారా పృథ్వీలోంచి మనం తీసుకునే దాని వల్ల వచ్చే దోషాలు మనలోకి వచ్చేసరికి అక్కడ క్రియా దోషం వచ్చేస్తుంది, మన యాక్షన్స్, మన చర్మంలోనే. అది మనోదోషం అన్నారు, వాయువు. ఒక మనస్సు వాయువు యొక్క రూపం అండి, అది ఎక్కడ ఒక చోట ఆగదు. కాబట్టి మనం తీసుకునే వాయువు, పీల్చే వాయువు ఒక విశేషము. కాకపోతే మన మనస్సు తప్పుడు ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల మనలో వాయుభావం అనేది పంచభూతాల్లో అది ఇంపాక్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఈ 5 ఇన్పుట్స్ ద్వారా పంచభూతాలు ఇంప్యూర్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు స్వామి. ఇదే మనం తీసుకునే ఆహారము, వాటి వల్ల ఇంప్యూర్ చేస్తున్నాము అని ఎగ్జాంపుల్ చెప్పారండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, శబ్దాన్ని చెప్పారు. ప్రతికూలమైన వాటికి దూరంగా ఉండన్నారండి. అంటే ఇష్టమైన విషయాలు వినవలసి వస్తే ఒకవేళ ఆ స్థానం నుండి దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు స్వామి. ఎందుకు నీకు ఒకళ్ళ గురించి, సపోజ్ ఇంకోళ్ళ గురించి ఎవరైనా ఒకళ్ళు చెప్తున్నారు, తప్పుడు మాటలు చెప్తున్నారు, లేక ఏవో చెప్తున్నారు, వాళ్ళకి అనిపించేది, అది అక్కడే కూర్చొని వినాలని ఏం లేదు. వింటే గనక ఇప్పుడు ఏమైంది, శబ్దము ద్వారా మనకి లోపలికి వెళ్ళి మనలో ఉన్న ఆకాశతత్వము అనేది పంచభూతాల్లో అది ఇంపాక్ట్ అవుతుంది, దాంట్లో దోషం వచ్చేస్తుంది. అలా ఎన్నిసార్లు వింటామో రోజుకి. అందుకని స్వామి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఎవరి పరోక్షంలోనూ వారి గురించి చెడుగా మాట్లాడద్దు అని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత ఒకవేళ విన్నా కూడా అది 10 మందికి చెప్పడం ఇంకా దోషం అన్నారండి, స్ప్రెడ్ చేయడం అన్నమాట. డోంట్ బి ఏ క్యారియర్. మనం చెప్పుకున్నాం ఆ క్షీరసాగర మదనంలో శంకరుడు చేసిన గొప్ప పని ఏంటంటే, హాలాహలం విషం తీసుకున్న తనలోనే ఆపేశాడు, లోపలికి వెళ్ళిన వల్ల బయటికి రాని వల్ల.
అలాగే విషభరితమైన విషయాలు విన్నప్పుడు కూడా మనము అది వెంటనే బయట ఇంకో 10 మందికి ఎట్లా చెప్పచ్చా అని మాత్రం పూనుకోవద్దు. ఎవరి గురించి చెడుగా చెప్పొద్దు, నీలో పెట్టుకో. ఇది ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ దెన్ సాలిడ్నెస్ అండి. డెప్త్ అనమాట మనిషి మన క్యారెక్టర్ అది డెవలప్ చేసుకోవాలంటున్నారు స్వామి. అప్పుడు ఇది మనసును మాలిన్యంగా మార్చేస్తుంది. ఒకవేళ అటువంటిది వింటే ఎవరికన్నా మాలిన్యంగా మార్చేస్తుందండి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఈవెన్ ఇన్ సచ్ ఎ కన్నింగ్ మైండ్ అండ్ డైవర్ట్. అంటే కన్నింగ్ మైండ్ ఒకవేళ ఉన్నా కూడా అందులో అంటున్నారండి. If we cultivate an evil mind, we spread evil thoughts. If we develop a pure mind, sacred thoughts will spread. అండ్ ఎగ్జాంపుల్ చెప్తూ స్వామి అన్నారండి, ఒక గులాబ్ పువ్వు గనక ఉంటే ఆ చేతిలో పట్టుకుంటే చుట్టూరా దాని ఎట్లా ఏ విధంగా ఫ్రేగ్రెన్స్ వస్తుందో, అలాగే చక్కని ఆలోచనలు మనం డెవలప్ చేసుకుంటే మన చుట్టూరా కూడా అటువంటి ఆలోచనలు స్ప్రెడ్ అవుతాయి అన్నారు. అదే ఒక గార్బేజ్ క్యాను లేకపోతే ఒక కంపు కొట్టే ఒక ఫౌల్ స్మెల్ వచ్చేది ఏమన్నా మనం పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన చుట్టూరా ఫౌల్ స్మెల్. ఆటోమేటికలీ ఫౌల్ స్మెల్ మనకి చుట్టూరా ఉన్నప్పుడు మన నుంచి దూరంగా ఉండాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. మన దగ్గర మంచి వాసన వేస్తుండి సువాసన దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు అందరూ. అదే విధంగా మనలో ఉండే భావాలు ఎందుకు పీపుల్ మనకి దూరంగా జరిగిపోతారు, ఎందుకు పీపుల్ మనకి దగ్గరగా వస్తారు అంటే మన భావాలే వాటికి కారణాలు అని అర్థం చేసుకోవాలి. సో ఒక యాక్షన్ పాయింట్ స్వామి, హౌ టు కల్టివేట్ ప్యూర్ అండ్ సీక్రెట్ థాట్స్ సత్సంగం చెప్పారండి. తర్వాత మైండ్ ఇన్ టోటాలిటీలో చిన్న విషయాలు చూసేసి దాని మీద కంక్లూజన్స్ వచ్చేసేయడం కాకుండా ఒక విషయాన్ని సమగ్రంగా ఆలోచించడం టోటాలిటీ అంటున్నారు స్వామి. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ మైండ్ లో కాకుండా ఉండడం చేయడం వల్ల, కొంత టైం ఇచ్చి చేయడం వల్ల మనకి తప్పకుండా ప్యూర్ అండ్ సీక్రెట్ థాట్స్ వస్తాయి. అందరిలో ఉన్న మంచితనం నీకు అర్థమవుతుంది. మనస్సు రూపం గురించి చెప్తూ నేను చాలాసార్లు మీకు చెప్పాను, కెమెరా లెన్స్ లాంటిది, ఎటువైపు చూపెడితే అటువైపు అది ఆ ఫోటో తీస్తుంది తప్ప దానికి ఇంకేం తెలియదు. కాబట్టి చూపెట్టే ఆ చాయిస్ ని ఇది వివేకం విచక్షణ యూస్ చేయండి. అట్లాగే మనస్సు గాలి లాంటిది, ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండదు, దాని తత్వమే. చంచలం హి మన కృష్ణ అని భగవద్గీతలో కూడా అర్జునుడు అన్నాడండి. అంటే అది కరెక్ట్ అని చెప్పాడు కృష్ణుడు. అయితే దాని ఎందులో పెడితే ఆ రూపం తీసుకుంటుంది. కాబట్టి చాయిస్ తీసుకో నువ్వు. ఆ గాలి కరెక్టే, కానీ గాలి ఫుట్బాల్లో నింపితే సోమన్నారు ఫుట్బాల్ లాగా నీకు పనికొస్తుంది. అదే బెలూన్ లో పెడితే బెలూన్ లాగా పనికొస్తుంది. ఫుట్బాల్ ఏమవుతుందండి, అది దాని బరువు వల్ల కింద ఉంటుంది, మీరు తన్నాల్సి వస్తుంది బయటికి వెళ్ళడానికి. అయితే బెలూన్ లో నింపేసరికి ఏమవుతుంది, జస్ట్ వదిలేస్తే పైకి వెళ్ళిపోతుంది, ఎందుకు, లైట్ గా ఉండడం వల్ల. అలా మంచి ఆలోచనలు పెంచుకుంటే నోబుల్ థాట్స్ బెలూన్ లాగా పైకి వెళ్తాము, ఫుట్బాల్ లాగా ఉంటే లోపల ఉంటే గనక తన్నులు తినాల్సి వస్తుంది ప్రపంచంలో అంటారు స్వామి. అది ఈగో అనమాట. ఆ ఈగో నింపుకుంటే అలా. ఈ విధంగా స్వామి కొన్ని మనస్సు రూపం గురించి సంకల్పాల బట్టి ఉంటుంది అని చెప్పారండి. తర్వాత మనోజయానికి ఫైనల్ యాక్షన్ పాయింట్స్ లాగా స్వామి అంటారండి, అవర్ సంకల్ప షుడ్ బి ప్యూర్, సేక్రెడ్ అండ్ హెల్ప్ఫుల్ టు అదర్స్. అండ్ సాత్విక్ ఫుడ్ తిను, పార్టేక్ చెయ్యి అని. తర్వాత స్వామి అన్నారు, కొంత వీలున్నంత వరకు సోషల్ సర్వీస్ చెయ్యి, నీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చేస్తూ ఉండు. తర్వాత ఏమో సత్సంగం, ఎక్సర్సైజ్, మైండ్ కి, బాడీకి ఎక్సర్సైజ్ ఎలా అవసరమో మైండ్ కి ఎక్సర్సైజ్ అవసరమో సత్సంగము, స్వాధ్యాయము ఇప్పుడు మనం చేస్తున్నట్టండి. తర్వాత ఇంకోటి, సంపూర్ణంగా ఈ వర్షన్ తెలుసుకో, ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో వస్తాయి తప్పకుండా, అయితే సమచిత్తం పెట్టుకోవాలి, దానికి ఈక్వల్ మెయింటెనెన్స్ కొంతవరకు పెట్టు. బంప్స్ అండ్ జంప్స్ అంటారు స్వామి లాంగ్వేజ్ లో. బంప్స్ జంప్స్ స్పీడ్ బ్రేకర్స్ లాగా అనమాట. అది వస్తాయి, వస్తున్నప్పుడు మొదట బ్రేక్ వేసుకోవడం మనం కార్లు నేర్చుకోవాలి. మొదట్లో వస్తుంది అని తెలిసి మనకి ఏదో సైన్ పెడతారు, అంతే తప్ప అది చూసుకోకుండా మనం దానిపైన ఫాస్ట్ గా వెళ్ళిపోయి జంప్ చేసి ఏదో ప్రాబ్లం అయిందని తర్వాత ఎవడు పెట్టాడు రా ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ అని అన్నంత మాత్రం ఏం లాభం లేదండి. కొన్ని రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు. అది మనం అడిగేది కాదు, ఎవరో పెడతారు వాళ్ళు అక్కడ. కాబట్టి వీ షుడ్ నో దట్ వెన్ ఎ స్పీడ్ బ్రేకర్ కమ్స్ వీ షుడ్ స్లో డౌన్. అంతే. అందుకే సమచిత్తం పెంచుకోవాలి అని స్వామి చెప్తూ చివరికి ఈ పర్టికులర్ డిస్కోర్స్ చివరికి ఒక పద్యం పాడి వెళ్ళిపోయారండి స్వామి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. వేద వేదాంగాలు వల్లవేసి ఉన్న గద్య పద్యంబులు పాడగలిగి ఉన్న చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు ఇంతకన్నను వేరేది ఎరుగుపరుతూ అని ఇంత ముందు కూడా ఇది ఒక రోజు పాడారు స్వామి. అయితే మళ్ళీ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన వాడు చిత్తశుద్ధి, 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 మైండ్ ని ప్యూరిఫై చేసుకోవడము అని స్వామి చెప్తున్నారండి. సో దీంతో మనం ఈ రోజు ఇక్కడ స్టాప్ చేస్తున్నాము. ఐ విల్ స్టాప్ ద షేరింగ్. ఏమైనా డిస్కషన్ ఇప్పుడు చేసుకోవాలంటే సత్యనారాయణ గారు ఇందాక ఏదో మాట్లాడాలన్నారు, ఆయన కానీ ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. సత్యనారాయణ గారు చేయి లేపారు ఇందాక, మీకు ఏమన్నా ఉందా? లేదనుకుంటా.
సరళ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్. Some of us, maybe it is through practice, we feel our mind is in our control to the extent possible, and we keep doing things. But there are some people, they are in the practice, but they do not have any realization, and they feel that their mind is not in their control. And the worst part is they will not even know that it is not in their control. How to help such people? సో నాకు నా అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. సరళ గారు అంటున్నది ఏంటంటే, మనందరం డిఫరెంట్గా ఉన్నాము. కొంతమందికి మనము కొంత ప్రాక్టీస్ చేస్తున్నాము, కొంత మనస్సుని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము, అంటే అవేర్నెస్ మనకు కొంత ఉంటుంది. అయితే మనం చూసేవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు కొంతమందికి అంత లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉండకపోవచ్చు, ఉండట్లేదు. వాళ్ళు మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం ఎట్లా హెల్ప్ చేయొచ్చు అని సరళ గారు అడిగిన ప్రశ్న. ఇది కొంచెం చాలా ట్రికీ ప్రశ్న అని నేను అనుకుంటున్నానండి. నేను అనుకోవడము, ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా ప్రాబబ్లీ మనకి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనము హెల్ప్ డైరెక్ట్గా వాళ్ళకి చేయలేకపోవచ్చు అండి. మన బిహేవియరే, మన ప్రవర్తనే వాళ్ళకి ప్రాబబ్లీ హెల్ప్ లాగా ఉండాలి కొంతవరకు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టు యద్యదాచరతి శ్రేష్ఠ తదే వితరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని లీడర్షిప్ గురించి చెప్పారు కృష్ణుడు. ఏ విధంగా శ్రేష్ఠుడు అన్నవారు ఒక ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు బిహేవ్ చేస్తారో, యద్యదాచరతి శ్రేష్ఠ తదే వితరో జన, వేరే వాళ్ళందరూ కూడా అదే విధంగా దాన్ని చూసి ఫాలో అవుతారు. సయత్ ప్రమాణం కురితే, వాళ్ళు స్టాండర్డ్ గా ఏది యాక్సెప్ట్ చేస్తారో లోకస్తదనువర్తతే, ప్రపంచం అంతా కూడా దాని ఒక ప్రిన్సిపల్ గా ఒక స్టాండర్డ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది మహానుభావులు వాళ్ళ మాటలు తీసుకుంటున్నాము. ఒక జీసస్ క్రైస్ట్ అనుకోండి, మహానుభావులు బుద్ధుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది మనం ఒక లెవెల్లో ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళు ఒకటి ఆల్రెడీ చూపెట్టారు. అయితే వాళ్ళు చెప్పగలిగారు, వాళ్ళది వింటున్నాము. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఒకవేళ కనుక ఇందాక స్వామి చెప్పినట్టు, సగరస్వామి అన్నట్టు చెవిటికి ఉపదేశించినట్లు కాదు అని వినే జ్ఞానం లేదనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఏం చూస్తామంటే అండి, మనము ఇమోషన్ లో ఎవరుంటారో వాళ్ళకి లాజిక్ చెప్పి వేస్ట్ అండి. ఇది చాలా కామన్ సెన్సికల్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మన బ్రెయిన్ కన్స్ట్రక్ట్ ఎలా ఉందంటే అండి, ఇమోషన్ ఎప్పుడు కూడా ఈ రెప్టైలియన్ బ్రెయిన్ అంటారు, వెనకాల పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అమిగ్డలా అని ఉంటుంది, పానిక్ బటన్స్ అంటారు, అవి ఫైర్ అవుతాయి ఇమోషన్ వచ్చినప్పుడు. అవి ఫైర్ అయినప్పుడు కంప్లీట్ గా మనము ఒక భయమో, ఒక యాంగరో, ఇవన్నీ మనలో చోటు చేసుకుని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఒక యానిమల్ టెండెన్సీలో, పశు ప్రవృత్తిలో ఉంటాం మనం. ఇది ఫైట్ ఫ్లైట్ మనలో పెట్టిన ఒక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అండి. అది ఫైర్ అయినప్పుడు అట్లా ఉంటుంది. అయితే మనిషి అంటే మొదట్లో మనిషి ఇవాల్వ్ కాకముందు ఈ విధంగానే ఉండేది అందరికీ. ఒక జంతువు ఎలా ఉండేదో మానవుడు నియండర్తాల్ అని అంటారండి, హ్యూమన్ స్పీషీస్ మొదట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ విధంగానే ఉండేవారు, కేవ్స్ లో ఉండేవాళ్ళని చెప్పారండి. తర్వాత హోమోసేపియన్ అని తర్వాత వచ్చిన ఎవల్యూషన్ ఏంటంటే, ముందర ఒక లాజికల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వచ్చింది, లాజిక్ రేషనల్ పార్ట్, అని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అన్నారండి. ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ లో ఏమిటంటే మెయిన్ గా ఇది లాజిక్, రేషనల్ కి, రీజన్ కి ఒక ఇది. ఒకవేళ నీ బ్రెయిన్ లోకి ఒక ఇమోషన్ వచ్చినా దానిపైన యాక్ట్ చేయకుండా కొంత వ్యవధి ఇచ్చి దీనికి సబ్మిట్ చేయి, ముందరా రీజన్ చెయ్యి, లాజిక్ ఆలోచించు, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇది అయ్యుండొచ్చా అని అడిగి నువ్వు ఆలోచించేసరికి మనకు అర్థమైపోతుంది, నీ ఇమోషన్ అంతా తగ్గిపోతుంది అని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది కన్స్ట్రక్ట్ లాగా, థియరీ లాగా, కాన్సెప్ట్ లాగా మనకి చాలా బాగుంది. అయితే నిజంగా మనమందరము ఇమోషన్ రాగానే ఎట్లా ఉంటున్నాము అంటే, వెంటనే కనుక ఇమోషన్ కి వి ఫాల్ ఫర్ ఇట్ అండ్ దెన్ వి బికమ్ యానిమల్స్. హృదాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశ ప్రణశ్యతి. అది నెగిటివ్ సైకిల్ అండి. ఒక స్థాయి నుంచి కిందకి వెళ్ళిపోతుంది. మనం దివ్యత్వం వైపు కాకుండా పశుత్వం వైపు వెళ్ళిపోతాం. కానీ క్రోధం నుంచి అటువైపు వెళ్ళి మార్చాలి అంటే చాలా ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ లేకుండా వేరే వాళ్ళు చెప్పినా కూడా వారికి ఆ మాట అప్పుడు చాలా చేదుగా ఉంటుంది. ఉదాహరణకండి, రావణాసురుడికి చెప్పని వాళ్ళు లేరండి. ఆయన తక్కువడా రావణాసురుడు, వేదాంతాలు చదువుకున్నారని చెప్పారు. ఆయన వేరే వాళ్ళకి చెప్పే పొజిషన్ లో ఉన్నాడు. కానీ ఆయన వరకు వచ్చేసరికి ఏమైందండి, ఆయనకి ఎంతమంది చెప్పినా వినిపించుకోలేదు. అంటే అర్థం ఏమిటి చెప్తున్నారు ఈ పురాణం ద్వారా మనకి ఏమర్థమైందంటే,
ఎవరికి వాళ్ళకి మనకు వచ్చేసరికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఒక స్ట్రెంగ్త్ మనకులో ఉండేంత వరకు వేరే వాళ్ళు మన రిగార్డ్ చేసేంత వరకు, ఎవరన్నా మన రిగార్డ్ చేస్తుంటే అండి వాళ్ళు మీకు గురుస్థానం ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే మీరు చెప్పొచ్చు. ఎందుకు? వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు వింటారు. వాళ్ళు వినదలుచుకుంటేనే ఏదైనా పని చేస్తుంది. వినదలుచుకోకపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఆయన రాస్తే కనుక మెడిసిన్ తీసుకుని ఇంటికి తెచ్చి గోట్లో పెట్టాను అనుకోండి, ఏం పని చేస్తుంది? ఆ ప్రిస్క్రిప్షన్ నేను వాడితే కదా నాకు పనిచేసేది. అదేవిధంగా డాక్టర్ గొప్పవాడు కాదని చెప్పగలరు, అప్పుడు డాక్టర్తో సంబంధం ఏం లేదు. డాక్టర్ గొప్పవాడా బీదవాడా అని కాదండి, ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడి మెడిసిన్ కరెక్ట్ అయినంత వరకు నేను వాడాలి. కాబట్టి నా వాడాలి అన్న తహతహ నాకు ఉంటే గనక ఏ డాక్టర్ ఇచ్చినా కూడా తీసుకుంటాను మెడిసిన్. ఆ డాక్టర్ గొప్పతనం కాదు. అందువల్ల అండి ద్రోణుడు ఆయన నా వేలు తీసేసుకున్నా కూడా ద్రోణుణ్ణి అటువంటి ఆయన గురువుగా పెట్టుకుని ఆ విగ్రహం పెట్టుకుని ఏకలవ్యుడు చేశాడు సాధన. కాబట్టి వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్ అండి ఈ ప్రపంచంలో, దాట్ ఇట్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ ద రిసిపియంట్ దాన్ ద గివర్. అందువల్ల ప్రాబబ్లీ యాజ్ గివర్స్ మనం అందరం ఏంటంటే అండి, వీలున్నంత వరకు మనము కామ్గా వాళ్ళు ఒక మాట వినకపోవడము, వాళ్ళు వినకపోవడం అన్న బిహేవియర్ వచ్చి మనని డిస్టర్బ్ చేస్తుంటే మనకి చెప్పాలి అని మనకే బయటకు వచ్చేస్తుంటే హెల్ప్లెస్ గా ఉంటే అది మనకు వస్తున్న సెకండ్ పరీక్ష అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ప్రాబబ్లీ ఇది మనకి ఇంకో టెస్ట్ ఏమో స్వామిస్తున్నది. కాబట్టి అది కూడా గమనించి నిజంగా నేను ఎప్పుడు చెప్పాలి, వాళ్ళు అడిగారా అడగలేదు, వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను. అడగకుండా చెప్పింది ఏది కూడా ఎవరికి రుచించదండి, దానికి వాల్యూ కూడా ఉండదు ఈ ప్రపంచంలో. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వీ షుడ్ బి ఎ లిటిల్ కేర్ఫుల్ ఇన్ టెలింగ్, బట్ ఎస్ వీ కెన్ లివ్ అవర్ సెల్స్. ఇఫ్ వి లివ్ వి ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని స్వామి చెప్పారండి. అనిపించినంత వరకు ఇది ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ థింక్ వీ హ్యాడ్ ఏ గుడ్ డిస్కషన్ అండి, ఇంకేమీ ఉన్నట్లేదు ఇవాళ. సో మనకి 7 రోజులు కంప్లీట్ అయింది. రేపు ఎల్లుండి సాటర్డే సండే ఐ థింక్ ఎక్కువ మందికి హాలిడే కూడా ఉంటుంది. ప్రాబబ్లీ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్సో, బట్ దట్స్ ఓకే. హూఎవర్ ఆర్ దేర్, ఐ థింక్ స్వామి ఇస్ గివింగ్ us a great opportunity. అండ్ దెన్ ఒకటి మనం అది వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనిపిస్తుంది, బికాస్ ఇస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు స్వామి క్రియేట్ చేశారు? మరి కొన్ని విషయాలు డైరెక్ట్ గా అసలు స్వామి ఎలా విల్ చేశారు అనేది మనకి అట్లా ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. ఇది మానవుల విల్ వల్ల ఏది కాదనమాట. ఎందుకు సడన్ గా ఒక థాట్ వస్తుంది, ఎందుకు దానివల్ల మనం అందరం కూడా సడన్ గా దానిపైన ఫోకస్ అవుతాము, ఎందుకు అప్పుడు వినాలి అంటే, స్వామి ఎప్పుడో సమ్మర్ కోర్స్ అక్కడ పుట్టపర్తిలో చేశాను కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్కరి మనసులోనూ సమ్మర్ కోర్స్ చేస్తున్నారు, స్వామి వింటర్ కోర్స్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప అవకాశం స్వామి ఇస్తున్నారు. కాబట్టి వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లెట్స్ ఎంజాయ్ అవర్ బెస్ట్. ఈ ఒకవేళ ఎల్లుండి వరకు ఉన్నా కూడా దాంతో అయిపోతుందని కాకుండా లెట్స్ కంటిన్యూ ద కాంటెంప్లేషన్ ఫర్ ఎవర్ అని ఒక మంచి పాట చెప్పుకుంటూ ఈ రోజు ముగిద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.